దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో నన్ను మీతో పాటు ఇలాగా ఉండడానికి ఆహ్వానించినటువంటి దైవజనరాలు అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా వందనాలు. కొంతమంది దండాలు పెడుతున్నారు. మరి వందనాలు చెప్పేటప్పుడు నోటితో వందనాలని చెప్పండి. మీరు నోరు తెరవకుండా ఇలా పెట్టారంటే అర్థం ఏంటి? నీకు దండం బాబు అన్నట్టు. చాలా సంతోషం. మనం దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేద్దాం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సభలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సభలు పెట్టేటప్పుడు ఒక్కొక్క కూడికకు 2-3 సేవకులు పిలుస్తారు. వాళ్ళు మీటింగ్కి వచ్చినప్పుడు తినేసి వస్తారు. అటువైపు వాళ్ళు మీటింగ్స్ రాత్రి 1 గంట ఆ టైం వరకు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక మీటింగ్కి 3 సేవకులు వెళ్ళారంట వాక్యం చెప్పడానికి. అందులో 3వ సేవకుడికి రాత్రి 12 గంటలకు వాకింగ్ ఇచ్చారంట. ఆయన ఊహించలేదు. ఆయన కేరళ నుండి వచ్చాడంట. 12 గంటలకు వాక్యం ఇస్తే ఇప్పటికీ 2 సేవకులు వాక్యం చెప్పారు. ఇప్పుడేమో వీళ్ళు నాకు ఇచ్చారు, ఇందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో అని భయంతో ఆయన అన్నాడంట, అమ్మా మీరు కంగారు పడి ఎవరు వెళ్ళిపోకండి, నేను త్వరగా ముగించేస్తానని చెప్పాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, మేము ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటాం, వాక్యం అయ్యాక మీరు లేపితే అప్పుడు వెళ్తాం అన్నారట. మీలో కొంతమందికి అర్థమైంది. మీరెవరు అలా చేయరు కదా, మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. ఓకే, సో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మాత్రమే నేను చదువుతున్నాను. అమ్మ నేను చదువుతాను, అందరూ వినండి. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, చదువు రానివారు చెవులు తెరిచి వినండి. 5వ అధ్యాయం 1వ వచనంలో, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠు రోగి. చిన్న ప్రార్థన, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మీరు కూడా ప్రభు సహాయాన్ని కోరుకోండి. వాక్య స్వరూపిగా మా మధ్యలో ఉన్న మా ప్రియ తండ్రి, దినము నీవు మాతో విసిగిపోకుండా మాట్లాడుతున్నావు. మేమే వినడంలో విసిగిపోతున్నాం. కొన్నిసార్లు వినడం మాకు అలవాటు అయిపోయింది, కానీ విధేయత చూపించడం మాకు రావట్లేదు. ఈ రాత్రి అలా జరగకూడదు నాయన. ఈ దినమందైనా మీరు ఎంతో ఆశతో, ప్రేమతో మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము విధేయత చూపించి మీరు ఆశిస్తున్నటువంటి స్థాయికి రావడానికి మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మిక సహాయం మేము కోరుతున్నాం. ప్రభువా, మీ స్వరం మాత్రమే వినపడాలి, మీ ఆలోచన మాత్రమే మేము గ్రహించాలి, మీరు మాత్రమే మాకు కనిపించాలి. ఏ మనిషికి ఏ మహిమ చెందకూడదు, మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా సంతోషం. మనం చదివినటువంటి ఈ వచనం మీ అందరికీ చాలా పరిచయమైనటువంటి వచనమే. ఇదేమి కొత్త వచనం కాదు. చాలాసార్లు మీరు విని ఉంటారు, చాలాసార్లు చదివి ఉంటారు, కొన్నిసార్లు మీలో కొంతమంది చెప్పి ఉంటారు కూడా. మరి ఇందులో నుండి రాత్రి ప్రభు నాకు ఇచ్చిన ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే చూడండి, చదువుతున్నాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. అతని వలన అతని దేశానికి దేవుడు ఏం కలుగు చేశాడంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ జయం అనేది జయంలా చెప్పాలి, అపజయంలా చెప్పకండి. ఏం కలుగు చేశాడు చెప్పండి, ఇలా చెప్పండి. ఏం కలుగు చేశాడు? జయం కలుగు చేశాడు. ఒక వ్యక్తి ద్వారా ఒక దేశానికి ఏమొచ్చింది అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా ఒక దేశానికి జయాలు అపజయాలు ఉంటాయా? ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా ఒక కుటుంబం యొక్క జయం అపజయం ఉంటుందా? మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఉంటుందని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి కదా. ఎలా ఒప్పుకోవాలంటే, ఈరోజు మనం అందరం పాపంలో పొర్లుతున్నామంటే ఒక వ్యక్తే కదా కారణం. మరి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఒక్కడనే కదా అనుకుంటాం మనం, కానీ మన దేవుడు మనకు అర్థం కాడు. అర్థమవుతుందా? మనకి బైబిలే సరిగా అర్థం అవట్లేదు. ఇక్కడ దేవుడు ఎక్కడ అర్థం అవుతాడు? ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మనందరికీ బాగా తెలుసు. ఏం పేరు? నయమాను. అందరూ చెప్పండి. ఏమాను? నయమాను. ఈ నయమానుని బట్టి అతని దేశానికి దేవుడు ఏం కలుగు చేశాడు? జయము కలుగు చేశాడు. నయమాను ఏమైనా క్రైస్తవుడా అంటే కాదు, విశ్వాసి అంటే కాదు. మరి అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు
తన దేశానికి జయం ఇవ్వడం ఏంటి? అసలు మనమేమనుకుంటాం, మన దేవుడు మనకి విజయం ఇస్తాడు అనుకుంటాం. అని బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. ఆయా జనుల్లో ఆయా దేశాలు ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన వెతుకుతారో వాళ్ళందరికీ ఆయనకు కృప చూపిస్తాడని అప్పుడే పేతురు అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కాబట్టి ఈ రాత్రి నయమాను ద్వారా తన దేశానికి దేవుడు ఏం కలుగు చేస్తున్నాడు? జయాన్ని కలుగు చేస్తున్నాడు. ఇంకో విచిత్రమైన మాట చెప్పనా, నయమాను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు? పాకిస్తాన్ మీదకా, ఆఫ్ఘనిస్తాన్ మీదకా, అమెరికా మీదకా? అంటే ఇస్రాయేల్ మీదకి. ఇస్రాయేల్ మీదకి వెళ్తే ఇస్రాయేల్ దేవుడే చెప్పండి నయమాను వలన తన దేశానికి ఏమి ఇస్తున్నాడు? అసలు ఎవరికి ఇవ్వాలి దేవుడు జయము? ఇస్రాయేల్కి. మన దేవుడు మనకు కదా విజయం ఇవ్వాలి. మన అమ్మ మనకెట్టాలి, మనకి మానేసి పక్కింటోడికి ఎడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఆయన అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. నయమానును బట్టి తన దేశానికి దేవుడు ఏం కలుగు చేశాడు చెప్పండి అమ్మా? జయము కలుగు చేశాడు. ఈ రాత్రి నా మాట ఏంటంటే, నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడు విజయాన్ని ఇవ్వాలి. నిన్ను బట్టి నీ గ్రామానికి దేవుడు విజయం ఇవ్వాలి. నిన్ను బట్టి నీ దేశానికి విజయం రావాలి. ఒకసారి మీకు కథ చెప్పినట్టు గుర్తు నాకు, ఇంకొకసారి చెప్తా. ఒక 50 మంది బస్సులో ప్రయాణం చేస్తూ అరకు లాంటి ఘాటీ ప్రాంతంలో వెళ్తున్నారు. సడన్ గా ఇప్పుడు మనలాగే తుఫాను స్టార్ట్ అయ్యింది. ఈ చెట్లు ఊగిపోతున్నాయి, గాలి వేస్తుంది, వర్షం పడుతుంది. సడన్ గా ఒక బండ్ వచ్చి రోడ్డుకి అడ్డంగా నిలబడింది. బస్ డ్రైవరు సడన్ బ్రేక్ వేసాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు అమ్మయ్యని. వాళ్ళందరూ దిగారు, ఆ రాయిని పక్కకు తోసారు. బస్సు ముందుకు వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, మళ్ళా సడన్ బ్రేక్ వేసాడు. మళ్ళా ఇంకొక రాయి వచ్చి పడింది రోడ్డు మీద. ఏంట్రా బాబు ఈ ప్రమాదం అని చెప్పి మళ్ళా ఆ రాయిని తప్పించుకున్నారు. ఇక మూడోసారి బ్రేక్ వేస్తే పెద్ద చెట్టు వచ్చి జస్ట్ అంచు గ్యాప్లో పడింది. అప్పుడు అందులో పెద్ద ఆయన అన్నాడు, ఇది తుఫాను వల్ల జరుగుతున్నట్టు లేదు, మనలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి వల్ల మన మీదకి అపాయం వచ్చినట్టు ఉంది, ఆడెవడో తెలుసుకొని ఆడిని మనం దించకపోతే మనం అందరూ చచ్చిపోతాం అని చెప్పేసి పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు కదా. అంటే అటువంటి ఏమైనా జరిగితే, జరగరాని పనులు 3 సార్లు జరిగినాయి అనుకో, ఏదో దోషం ఉన్నట్టు ఉంది, చూపించాము ఒకసారి అంటారే, పెద్దవాళ్ళకి అదే పని. మరి ఈ పెద్ద ఆయన సలహా ఇవ్వగానే అందరూ కూడా ఓకే ఓకే మీరు అంతా ఆలోచించి చెప్పారంటే నిజమై ఉంటుందని చెప్పి, మరి ఎలా తెలుస్తుంది మనకి ఆ వ్యక్తి ఎవరో అని ఒకటి ప్రశ్నించాడు. ఒక పని చేద్దాం, ఇక్కడ ఆగి ఆ దూరం, అక్కడ దూరంలో ఒక చెట్టు ఉంది కదా, ఒక్కొక్కరు ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. దేవుడు ఎవరినైతే మొట్టాలనుకుంటున్నాడు, ఎవరినైతే చంపాలనుకుంటున్నాడు, ఎవరినైతే తీయాలనుకుంటున్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద పిడుగు పడి అటు చచ్చిపోతాడు. మిగతా వాళ్ళందరూ బస్సులో వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే, మరి ముందు ఎవరు వెళ్తారు? చెప్పినోడు వెళ్ళాలి కదా. చెప్పేశాడు బాగానే, కానీ అడుగేయడానికి అయ్యగారికి అడుగు రావడం లేదు. బయటికి ధైర్యం నటిస్తున్నాడు, లోపల భయం ఆపుకోలేకపోతున్నాడు. మొత్తానికి మరి తప్పదు కదా. ఏదో మొత్తానికి అతను నమ్ముకున్న దైవాన్ని తలుచుకుంటూ నెమ్మదిగా చెట్టు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకొని వెళ్ళి కొంపదీసి నేనే పాపిస్తోండి కాదు కదా అనుకుంటూ మనసులో వెళ్ళి చెట్టుని ముట్టాడు. ఏం అవ్వలేదు అమ్మయ్య. ఇంకా అటు నుండి చాలా గంభీరంగా నడుచుకొని వస్తున్నాడు. చూసారా, నేను నీతిమంతుడు నాలాటోడు లేడన్నట్టుగా. ఇక ఒక్కొక్కరు వెళ్తున్న ప్రతి ఒక్కరు గుండె జారిపోతుంది. నేనేనేమో 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 అనుకొని. ఇక అందరూ అయిపోయారు, 49 మంది అయిపోయారు. ఇంకొకటి ఉన్నాడు. ఇక ఆడు వెళ్ళా ఒకటే వెళ్ళపోయినా ఒకటి. ఎందుకంటే ఇంకా ఆడేనా అందరూ ఆడి వైపు చాలా అసహ్యంగా చూస్తున్నారు. చాలా నోటుకు వచ్చినట్టు మాట మాట్లాడుతున్నారు. ఒరే నువ్వు ఏమో అసలు ఎలాంటి వాడు, నువ్వు నీలాంటి వాడు, వాళ్ళు ఈరోజు మాకు ఎంత అపాయం వచ్చి పడిందిరా అని చెప్పి అందరూ ఏదేదో మాట్లాడుతుంటే వాడు కూడా ఫిక్స్ అయిపోయాడు, ఇంకా నేనే ఆ పాపిస్తుడిని అని తలదించుకొని ఏడ్చుకుంటూ వచ్చి, నా జీవితంలో ఏం జరిగింది, ఎంతమందికి నేను అపాయాన్ని తెచ్చిపెట్టాను, నేను అంత దుర్మార్గుడిని అనుకుని వాడే చాలా నలిగిపోతూ కళ్ళు మూసుకుంటూ నడుచుకుంటూ ఆ చెట్టు వరకు వెళ్ళాడు. దబేలమని పిడిగొచ్చి పడింది. ఈడి మీద కాదు, ఆ 49 మంది మీద. ఈ 49 మంది ఇంతవరకు బతికున్నది ఎవరి వల్ల చెప్పండి? గట్టిగా గట్టి చెప్పండారా. ఆ ఒక్కడిని పట్టుకొని వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఈరోజు సిరియా దేశానికి దేవుడు జయం ఇవ్వడానికి కారణం ఎవరు చెప్పండి? ఒక్కడే. ఎవరు? నయమాను. సిరియా దేశం దేవుని దేశం కాదు, నయమాను ఏమో విశ్వాసి కాదు, కానీ దేవుడు ఆ దేశానికి నయమాను ద్వారా జయం ఇవ్వడానికి కారణం ఏంటి? నిజంగా అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు వినుంటారు. బట్ ఈ రాత్రి ఎందుకో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఆ మాటలు మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. చూడండి, అతని గురించిన కొన్ని మాటలు, ఒక మాట చూపిస్తాను మీకు. అక్కడ చూస్తే ఇప్పుడు చదివిన దాంట్లో ఉంది, సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఎలా ఉన్నాడంట? గనుడై దయ పొందిన వాడై ఉన్నాడు. సిరియా రాజుకి నయమాన్ అంటే ఒక రెస్పెక్ట్. నయమాను చూడగానే ఎక్కడ లేని గౌరవం వచ్చేస్తుంది సిరియా రాజుకి. ఎందుకంటే ఇతని వల్ల నా దేశానికి ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఇతని వల్ల యెహోవా దేవుడు విజయం ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు దయ పొందుకుంటున్నాడు. ఏంటి కారణం? ఈ నయమాను అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి ఎవరైనా? నయమాను అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది? కుష్టు రోగం. వెరీ గుడ్. ఇంకేం గుర్తు వస్తుంది? ఎవరో చెప్తున్నారు, వినపడడం లేదు నాకు. అమ్మా కొంచెం గట్టి మాట్లాడండి, పర్లేదులే. కోపిస్ట్ అని. రెండోది ఏంటి చెప్పండి? ఎంత కోపం ఆయనకి. ఎలీషా వెళ్ళి నదిలో దూకమంటే, మా ఊర్లో చెరువులు లేవా, నదులు లేవా, మరి మీ ఊర్లో నదిలోనే దూకాలని అన్నాడా లేదా? కోపం వచ్చిందా లేదా? రోషం తెచ్చుకున్నాడా లేదా? సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం నయమాన్ అనగా ఈ 2 మాటలే గుర్తు వస్తాయి. ఒకటి కుష్ఠరోగి, మరొకటి
కోపిష్టి. కానీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే మనం చూసేది దేవుడు చూడ్డు, దేవుడు చూసేది మనకు చూడడం చేత కాదు. చాలామంది మనుషుల్లో మనం బలహీనతలే చూస్తాం, అవునంటారు కాదంటారా? దేవుడు చూసే విధానం మనకి అర్థం కాదు. మనం చూసేది దేవుడు చూడ్డు, దేవుడు చూసేది మనకు చూడడం చెప్పాలి మీరు చేత కాదు. ఇప్పుడు ఉదాహరణకి యేసుప్రభు ఒక ఇంట్లో ఉంటే ఒక ఆవిడ వచ్చి దబేలుమని పగలగొట్టేసి అత్తర పోసి తల వెంట్రుకలతో తుడిచేస్తుంది కన్నీళ్ళతో. అప్పుడు ఏమన్నాడు ఒకడు వచ్చి, అయ్యయ్యో ఇంత వాల్యుబుల్ సెంటి బాటిల్ ఎక్కడ పడగొట్టేసేవి, నువ్వు ఈ డబ్బులు ఇస్తే మేము పేదవాళ్ళకి రూపు ఒక 100 మంది భోజనం పెడదాం కదా అన్నాడు. కానీ ఏసయ్య శబాష్ నా బిడ్డ అన్నాడా? కాబట్టి దేవుడు చూసే విధానం వేరు, మనం చూసే విధానం వేరు. దేవుడు చూసేవి వేరు, మనం చూసేవి వేరు. నయమాన్లో మనకు కనబడేది ఏంటి చెప్పండి? కుష్టి రోగం, కోపం. కానీ దేవుడు ఈ రాత్రి మనకి ఆయన ఏం చూశాడో చూపించబోతున్నాడు. వాటిని మనం చూద్దాం. స్తోత్రం చెప్తారు ఒకసారి. రండి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు చూపించి నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందే మీకు చూపించేసి ఉంటాడు ఆయన, ఇంకోసారి చూపిస్తున్నాడంటే దాంతో మీకు పని ఉందని అర్థం చేసుకోండి. ఒకవేళ లేదు బాబు ఇదే మొదటిసారి మేము కూడా చూడటం అనుకుంటే ఈ రాత్రి అందరికీ దాంతో పని ఉందని అర్థం చేసుకుందాం. రండి వాక్యంలోకి వెళ్ళి ఈ నయమాను జీవితంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. నయమాను గురించి చదువుతున్నప్పుడు నాకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కనబడింది. అదేంటంటే పాత నిబంధనలు ఇప్పుడు మనం చదివింది 2వ రాజుల గ్రంథంలో, కానీ కొత్త నిబంధనలో లోకాసు వార్తలో 4వ అధ్యాయం 27వ వచనంలో కూడా యేసు ప్రభు వారే స్వయంగా నయమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చదువుతారా మాట ఒకసారి ఎవరైనా? లోకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనంలో కూడా స్వయంగా యేసు ప్రభు వారే నయమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు చదవండి ఎవరైనా. ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు నుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా, ఎప్పుడో ఇంచుమించుగా 3000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇప్పుడు ఎవరికి జ్ఞాపకం చేస్తున్నారు? యేసయ్య జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి మనం ఉన్న సంవత్సరానికి ఇది జరిగి చెప్తున్నాను నేను. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నయమాన్ ఒకడే కుష్ఠరోగి కాదు. ఆ రోజుల్లో చెప్పండి అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇంకొక విచిత్రం అక్కడ ఏమో తెలుసా? ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉన్నారంట. ఈయన ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్లో ఉన్న కుష్ఠరోగుల నుండి స్వస్థత దొరకలేదు. కానీ సిరియా దేశస్థుడైన నయమానికి ఏం దొరికింది? శుద్ధి దొరికిందని బైబిల్ చెప్తుంది. ఇవాళ ఈ మాటను మనం ఇలా మార్చుకొని చదివితే ఎలా ఉంటుందో, క్రైస్తవుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నను క్రైస్తవేతరులో ఉన్న నయమానికే శుద్ధి దొరికిందంట. ఎంత ఆశ్చర్యమైన మాట ఇది. కాబట్టి నయమాను యొక్క జీవితంలో నుండి రాత్రి దేవుడు ఏం చూశాడు, ఎందుకో అతని ద్వారా తన దేశానికి దేవుడు విజయం ఇచ్చాడు, అతనిలో దేవుడు చూసిన విషయాలు ఏంటో మనం వెళ్ళి గమనిద్దాం రండి. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథానికి వచ్చేయండి. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాము ఆల్రెడీ. మొదటి మాట ఏంటంటే చూడండి, నేను చదువుతున్నాను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. మొదటిది, దేవుడు అతని ద్వారా తన దేశానికి జయము ఇవ్వడానికి మొదటి కారణము చెప్పండి. అతను ఎవడంట? మహాపరాక్రమశాలి. పరాక్రమశాలి కాదు, మహాపరాక్రమశాలి. అతడు సైన్యాధిపతి, సైన్యానికి చీఫ్ కమాండర్. ఆయన ఒక దేశంలో ఉన్నటువంటి మొత్తం డిఫెన్స్ అంతటికి కూడా మెయిన్ హెడ్. ఆయన ఒక నాయకుడిగా ఉన్నతమైన స్థితిలో ఉన్న అతని గురించి రాయబడింది. ఆయన ఏ ఉద్యోగంలో ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో ఆ పనిలో ఆయన ఎలా ఉన్నాడంట? మహాపరాక్రమశాలి. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఏమర్థమైందంటే తన పనిలో తన నిపుణత కలవాడు. ఎవరు నాయకులు అవుతారు? ఎవరు ఉన్నతమైన స్థానంకి వెళ్తారు చెప్పండి? సోమరులు నాయకులు అవుతారా? సోమరులు అధికారులు అవుతారా? చెప్పండి. కలెక్టర్ గారు ఎక్కువ పరీక్షలు రాయాలా? ప్యూన్ ఎక్కువ పరీక్షలు రాయాలా? మన కష్టాలు పడకూడదు, పరీక్షలు రాయకూడదు, ఏమైపోవాలి? కలెక్టర్లు మాత్రం అయిపోవాలి. దానికి తోడు కొంతమంది నువ్వు ఎప్పటికైనా అవుతావమ్మా, ఏటవుతావు చెప్పండి? ఎలా అవుతావు? సెల పట్టుకుని అలా మంచం మీద అవుతావా? మహాపరాక్రమశాలి అవ్వాలంటే అతను ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అతని యుద్ధ నైపుణ్యత పెంపొందించుకోవడానికి, యుద్ధములో నాయకుడిగా ముందు నిలబడి ఆయన యుద్ధం చేయడానికి, అతను కత్తిసామి చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత సాధన చేసి ఉంటాడు చెప్పండి. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు భక్తిలో పడి దేవుడు వారికి ఇచ్చిన వృత్తిలో నిపుణత సంపాదించడం లేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి వృత్తి, మీ ఉద్యోగం, మీ పని ఏదైతే ఉందో అది దేవుడు మీకు ఇచ్చిందే. చాలా మంది దాన్ని చులకనగా చూస్తారు. ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని చులకనగా చూసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. అంటే మీరు ప్రార్థనకి రావడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా మీరు దేవుని సేవ చేసే మార్గాలు దేవుడు పెట్టాడు. అది మర్చిపోతున్నారు చాలా మంది. ఒక అతనికి దేవుడు వ్యాపారం ఇచ్చాడు, ఇతనికి ఎప్పుడు షాప్ తీసేది లేదు, ఎప్పుడు చూసినా ప్రార్థనే. అవునయ్యా, మరి షాప్ ఎందుకు పెట్టావు? నువ్వు ఎందుకు పెట్టావు చెప్పు? కొన్ని రోజులకి షాప్ తీసేశాడు. ఎందుకు తీసేశాడట? వ్యాపారం జరగట్లేదండి. ఎందుకు జరగట్లేదు? అసలు నువ్వు షాప్ తీసి ఉదయం సాయంత్రం వరకు కూర్చుంటే కదా, నువ్వు వ్యాపారం దగ్గర కనిపెట్టుకుని ఉంటేనే కదా. నువ్వు ప్రార్థన పేరు పెట్టుకొని, భక్తి పేరు పెట్టుకొని ఎప్పుడు షాప్ క్లోజ్ చేసేసి నువ్వు ఏమో వ్యాపారం జరగట్లేదంటే అది దేవునికి మహిమ చెప్పండి? అది దేవునికి అవమానం కదా. దేవుడు నిన్ను ఏ వృత్తిలో పెట్టాడు, ఏ పనిలో పెట్టాడు, ఏ ఉద్యోగంలో పెట్టాడో అందులో నువ్వు నీ యొక్క నైపుణ్యతను, నీ నిపుణతను నువ్వు పెంపొందించుకోవాలి.
అందుకే సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చెయ్యు. ఏం లేకుండా చేయాలి? నీకు నచ్చిన పని కాదు, నీ చేతికి ఆ ఆ పనిలో నీకు నైపుణ్యత చూపించు. దాన్నే సొలొమోను రాజు మళ్ళీ సామెతలు ఏమని రాశాడు చదవండి ఒకసారి ఈ మాటను మీరు. సామెతల గ్రంథంలో మీకు ఒకసారి ఈ మాట చూపిస్తాను. 22వ అధ్యాయం 29వ వచనంలో ఉంది, ఒకసారి చదవండి. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నైపుణ్యత, ఏమండి, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే మీరు చేసుకుంటారో, మీరు అల్పుల దగ్గర కాదు, ఎవరి దగ్గర నిలబడతారు? రాజుల దగ్గర నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. అది దేవునికి మహిమే, అది కూడా దేవుని చిత్తం. ఉదాహరణకి ఈరోజు నిన్నే అనుకుంటా క్రిస్టియన్ డే జరిగింది. తోమా గురించి జ్ఞాపకం చేసుకున్నాం. గతసారి నేను ఒక ఆలైట్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు తోమా గురించి మీకు చెప్పాను, గుర్తుందో లేదో. అసలు తోమా మన భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను రాలేదు, అతన్ని రప్పించారు. దేనికోసం అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి. ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అని మన దేశంలో ఉన్నటువంటి ఒక రాజుగారు వెతుకుతున్నప్పుడు కొంతమంది చెప్పారు, ఇశ్రాయేల్ దేశంలో పలానా వ్యక్తి ఉన్నాడండి, ఆయన చాలా జ్ఞానం కలిగిన ఈ విషయంలో అని ఆయన గురించి చెబితే ఆయన రప్పించాడు. ఆయనేమి సేవ చేయడానికి కాదు, దేవుని యొక్క చిత్తంలో అలా వచ్చాడు అనుకోండి, కానీ ఆయన రప్పించడానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? పని. ఈరోజు మనకి దేవుడిచ్చిన పనిని గొప్పగా ఎంచుకోవడం మనకు రావట్లేదు. ఆ పనిలో సోమరతనం చూపించడం, ఎదుగుదల లేకపోవడం, అది దేవునికి అవమానం కాదా? ఇక్కడ నయమాను తాను ఉన్నటువంటి ఉద్యోగంలో చెప్పండి ఎలా ఉన్నాడు? మహాపరాక్రమశాలిగా ఉన్నాడు. మొదట్లో యుద్ధశాలి అయి ఉంటాడు, కానీ రోజు రోజుకి తన యొక్క నైపుణ్యతను ఏం చేసుకున్నాడు? పెంపొందించుకున్నాడు. ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ స్కిల్ డెవలప్మెంట్ ఏది? కొన్ని సంవత్సరాలుగా మీరు చదువుతున్న చదువులో ఏమైనా అభివృద్ధి ఉందా? వాయిద్యాలు కొంతమంది వాయిస్తున్నారు, అభివృద్ధి ఉందా? ఏది మీ డెవలప్మెంట్? మీరు మీ పనిలో అభివృద్ధి చెందకపోతే అది దేవునికి అవమానం అని మీకు అర్థం కావట్లేదు కదా. మీరేమనుకుంటారంటే మేము ప్రార్థనలు పోతున్నాం, దేవుడు చూసుకున్నాడు అనుకుంటారు. దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఒరే నువ్వు నా పేరు ఎట్టుకొని ఇంత సోమర్తనంగా కూర్చున్నావే. కొంతమంది గురించి నేను బైబిల్లో చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. చూడండి, స్టెఫన్ గురించి ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాస్తుందంటే, అపోస్తల కార్యములు 6:10లో, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. స్టెఫన్ నిలబడి మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఆయన అగుపరిచిన జ్ఞానాన్ని అంటే ఎవరు ఎదిరించలేకపోయారు. అంటే అతడు మాట్లాడే విషయంలో, దేవుని మాట ప్రకటించే విషయంలో అతను జ్ఞానాన్ని పొందుకున్నాడు, డెవలప్ అయ్యాడు అందులో ఆయన. అలాగే మోషే గురించి మనందరికీ తెలుసు. అది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాస్తుందంటే, 7:22లో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ఏమయ్యాడు? ప్రవీణుడయ్యాడు. ఏది మీ డెవలప్మెంట్? నేను ఒక చిన్న సాక్ష్యం విన్నాను, మీకు అది ఉపయోగపడుతుందేమో చెప్తాను, వినండి. ఒక విధవరాలు, భర్త చనిపోయాడు, పిల్లలు పెట్టుకొని బ్రతుకుతుంది. పెద్దగా ఏ పని చేత కాదు, కానీ మంచిగా వంటలు వండగలదు ఆవిడ. ఒక ఇంట్లో పని మనిషిగా వంట వండడానికి చేర్చబడింది. ఆ ఇంట్లో నెలకు ఆమెకి 5,000 జీతం. 5,000 సరిపోదు కుటుంబానికి, తన పిల్లలకి. కానీ ఆ ఇంటిలో నమ్మకంగా పనిచేస్తూ మంచిగా వంటలు వండి పెడుతుంది. ఒకరోజు ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఏ ఇంట్లో పని చేస్తుందో ఆ ఇంటికి. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే అమెరికా నుండి వచ్చారు వాళ్ళ చుట్టాలు. ఏమో వండిన వంట తిని, భోజనం తిని, చాలా బాగుందమ్మా, ఎవరుండారు ఈ వంటలు అని అనగానే, ఇదిగో ఈవిడే మా ఇంట్లో వంట మనిషి అని చెప్పి చూపించారు. అమ్మా చాలా బాగా చేసావమ్మా, ఏం పేరు నీ పేరు అంటే పలానా పేరు అని అన్నది. ఆ తర్వాత ఆ ఇంటికి, ఏ ఇంటికైతే భోజనంగా వచ్చారో వాళ్ళు అడిగి, అమ్మా మీరేమనుకోకపోతే మీకు ఇక్కడ చాలా మంది పనులు దొరుకుతారు, వంటలు దొరుకుతారు, ఈవిని మాతో పంపించేస్తారా మా ఇంట్లో అమెరికాలో వంట ఉండడానికి? మేమే వీసా పెట్టుకుంటాం, మేమే పాస్పోర్ట్ రెడీ చేయిస్తాం, ఛార్జీలు 2 వైపులు మేము పెట్టుకుంటాం. నెలకి ఆవిడికి 1,50,000 జీతం. ఇది నిజంగా జరిగిన సాక్ష్యం చెప్తున్నాను మీకు. అమెరికా అంటే మరి అంతే కదా. ఇక్కడ 5 ఇచ్చారని అక్కడ 10,000 ఇస్తారు. 5,000 అండి ఒకేసారి. ఎక్కడికి వెళ్ళింది? ఏ పనిలో నిపుణత? జస్ట్ ఫర్ కుకింగ్. అదే మనం వండుతాం. అప్పుడే భర్త మీద కోపం గుర్తొస్తే కొద్ది ఎక్కువ పోసితివి, పిల్లలు అరుపులు పడితే కొద్ది తక్కువ పోసితివి. ఆ వంట తిని మన భర్త గారికి బీపీ పెరిగింది, షుగర్ వచ్చింది, పొట్టొచ్చింది, లేనిపోయిన రోగాలు వచ్చినాయి. నువ్వు చేసే వంట పనిలో కూడా నువ్వు శ్రద్ధ వహించి మనసు పెట్టి చేయగలగాలి. అది కూడా చాలా వాల్యుబుల్ తెలుసా. మీ ఇంటికి మీరు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు మీ వంట ద్వారా, కానీ అది చాలా సింపుల్గా పెట్టుకుంటారు. కొంతమంది పోసేస్తే పులుపు చేసేస్తూ ఉంటారు, లేదా కారం, లేదా ఉప్పు. మనసు పెట్టడం రాదు. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి ఆ విషయం చెప్పాను, కానీ ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. మనం చేసే పనిలో నైపుణ్యత సంపాదించుకున్నప్పుడు ఆ పని మనల్ని దేవుని కృప ద్వారా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. కొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? ఈరోజు నయమాను దగ్గర నాకు అదే అర్థమైంది.
దేవుడు ఎందుకు అతన్ని ద్వారా తన దేశానికి జయాన్ని కలుగు చేశాడంటే, అతను తన పనిలో ఎలా ఉన్నాడు చెప్పండి? నైపుణ్యత సంపాదించుకున్నాడు, నిపుణుడిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీకు దేవుడు ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తిని బట్టి ముందు సంతోషించండి. అది చిన్న పని పెద్ద పని అని బాధపడకండి, ఆలోచించకండి. అది ఏ పనైనా కానివ్వండి, ఆ పనిని ముందు ప్రేమించండి. ఆ పనిలో దినదినము చెప్పండి అభివృద్ధి చెందడానికి ఇష్టపడండి. ఏం చేస్తే ఈ పనిలో ఇంకా డెవలప్ అవుతాను, నేను ఏం చేస్తే ఇంకా పైకి వెళ్ళగలుగుతాను ఆలోచించండి. అంతేగాని నీకు దేవుడు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఇస్తే అది పక్కనెట్టేసి ఆడలా కలెక్టర్ అయిపోవాలంటే ఏడు చేయాలనుకోకండి. అలాంటి ఒక దగ్గర పెట్టాడు దేవుడు, దీని మీద మనసు పెట్టు. ఒకవేళ అది ఇవ్వాలనుకుంటే దేవుడు నువ్వు ఆలోచించకుండా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఆమె చెప్తారా? కాబట్టి మొదటిది దేవుడు నాకు చూపించినది, ఆయన దగ్గర తన పనిలో చెప్పండి ఎలా ఉన్నాడు? నిపుణుడిగా ఉన్నాడు. మీరు నేను అలాగ మారుదుం గాక. ఓకే, రెండో మాట చూద్దాం. అక్కడ రెండో మాట ఏముందంటే, పరాక్రమశాలి ఉండును గాని అతడు, కొంచెం గట్టి చెప్పాలి, ఈ గానిలోనే పెద్ద కూని ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు అది చాలా మంచోడే కానీ అన్నామంటే అక్కడ ఏదో సంథింగ్ ఉందని అర్థం. అక్కడ పోతుంది మొత్తం అంతా. ఆ ముందు మంచి అన్న మాట అంతా మర్చిపోతాం మనం. దానా అంటే ఏంటి? చెప్పు అదే కావాలి మనకి. అవన్నీ మనకు అవసరం లేదులే, అలాగే అంటాం, అవి కూడా తెలియాలి, చెప్పు అంటాం. అడిగి మరి తెలుసుకుంటాం. ఆడి చెప్పకపోతే కూర్చోబెట్టి టీ ఇప్పించి మరి చెప్పుకుంటాం. ఇక్కడ నయమాను గురించి ఇంట్రడక్షన్ చాలా బాగుంది. సైన్యాధిపతి, అతడి ద్వారా దేశానికి జయం అనుగ్రహించబడ్డాం, తన రాజు దగ్గర గనుడిగా ఉన్నాడు, దయ పొందుకున్నాడు, మహాపరాక్రమశాలి. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చే సింపుల్గా కానీ అతడు కుష్ఠరోగి. బైబిల్ ఎంత గొప్పతనానైనా చూపిస్తుంది, అలాగే మన లోపాలు కూడా చూపిస్తుంది. మనకి లోపాలు చూపిస్తే నచ్చదు. లోపాల గురించి మాట్లాడితే కోపాలు వచ్చేతే కోపాలు పాపాలుగా మారిపోతాయి. అతడు చేసే పనులే చెప్పాలి. అవన్నీ ఎందుకండి? మేము ఏం మంచి చేసాం అది చెప్పాలండి. అవన్నీ మాకెందుకు? బైబిల్ అలా ఒప్పుకోదండి, దేవుడు అలా ఒప్పుకోడండి. నీ దగ్గర ఉన్న 99 మంచి చెప్తాడు, నీ దగ్గర ఉన్న 1% లోపం కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే నేను అవమానించడానికి కాదు, అందులో నుండి నిన్ను సరిచేయడానికి. మనుషులైతే నీ లోపాలు పట్టుకొని నిన్ను అందరి ముందు అవమానించడానికి చెప్తారు కానీ దేవుడు నీ లోపాన్ని ఎత్తి చూపించింది నిన్ను కృంగదీయడానికి కాదు, నిన్ను అవమానించడానికి కాదు, అది నీ దగ్గర ఉండకుండా చేయడానికి మాత్రమే. నమ్ముతున్నారా లేదా మీరు? నమ్మితే స్తోత్రం చెప్పండి, చెయ్యతే. బాగా అర్థం చేసుకోండి. ప్రతి మనిషి ఎదుటివాడి లోపాన్ని ఎందుకు పట్టుకుంటాడంటే నా దగ్గరే కాదు వీడి దగ్గర ఉందని చెప్పుకోవడానికి. కానీ దేవుడు నీ లోపాలు ఎత్తి చూపించేది నిన్ను అవమానించడానికి కాదు, నిన్ను కృంగదీయడానికి కాదు. నానా అంతా బాగుంది, ఇదొక్కటి మార్చుకో, పర్ఫెక్ట్. అలా నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి మాత్రమే నీకు ఎత్తు చూపిస్తాడు ఆయన. నయమాను దగ్గర ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చి కుష్ఠరోగాన్ని ఎందుకు బయట పెట్టాడు దేవుడు? ఈ విషయం దగ్గర నాకేమర్థమైందంటే, అతడు కుష్ఠరోగాన్ని దేవుడికే కాదు, అతని ఇంట్లో ఉన్న పని చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా తెలిసింది. అంటే ఎక్కడా నయమానుకు తన కుష్ఠరోగాన్ని కప్పుకోవడానికి ఇష్టపడలేదు, అందరికీ తెలుసు. ఇక్కడ నాకేం అర్థమైందంటే, సైన్యాధిపతిని కదా, మహాపరాక్రమశాలని కదా, నా కుష్ఠరోగం గురించి అందరూ తెలిస్తే నేను అవమానించబడతాను, అందరూ చీప్గా చూస్తారు, దీన్ని బయటికి కనబడనివ్వకుండా కప్పెట్టేసుకోవాలని ఎక్కడా ప్రయత్నించినట్టుగా లేదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నయమాను యథార్థవంతుడు. చెప్పండి ఏంటి? ఆయన దగ్గర ఉన్న గొప్పతనం బయటికి కనబడుతుంది, ఆయన దగ్గర ఉన్న బలహీనత కూడా బయటికి కనబడుతుంది. మనం ఏం చేస్తామంటే మన గొప్పతనాలతో మన బలహీనతలు కప్పేద్దామని చూస్తాం. మన దగ్గర ఉన్న ధనముతో మన బలహీనతలను, మన లోపాలు బయటికి మాట్లాడనివ్వకుండా తాళం వేసేద్దామని చూస్తాం. మనుషులకి తాళం వేయగలవేమో కానీ చెప్పమ్మా, దేవుడి దగ్గర తాళాలు వేయడానికి అవ్వదు. మీరు చాలా మంచోరు, మీ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ కొన్ని సంఘాల్లో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక అతను ఉంటాడు, అతనికి బయట 2 ఇళ్ళు ఉంటాయి, సంఘానికి నెలకి కావాల్సినంత దశమ భాగం ఇస్తాడు. కానీ ఎవరు 2వ ఇల్లు గురించి మాట్లాడకూడదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే మాట్లాడితే సంఘానికి ఏం రాదు? దశమ భాగం రాదు. ఒకవేళ సంఘం మాట్లాడకుండా ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం మాట్లాడకుండా ఉండడు. ఇతని దగ్గర కుష్ఠరోగం ఉంది, కప్పెట్టినా కప్పెట్టకపోయినా అది నిజం. ఒకవేళ నీ ముందు మాట్లాడకపోవచ్చు, నువ్వు ఇచ్చిన డబ్బుల వల్ల, వెనకాతలు మాత్రం ఈ సంఘానికి ఇస్తాడు. కానీ దాన్ని ఆపగలమా మనం? చెప్పండి, దాన్ని మార్చగలమా? నీ ముందు మాట్లాడకుండా నువ్వు ఆపగలవేమో కానీ నీ వెనకాతలు మాట్లాడకుండా నువ్వు ఆపలేవు. దేవుడు అంటున్నాడు, ఆ వెనకాతలు కూడా మాట్లాడినవ్వకుండా నేను ఆపుతాను, నేను చెప్పినట్టుగా చేస్తే. స్తోత్రం చెప్తారా? నేను చెప్పినట్టుగా చేస్తే నీ ముందు ఏం మాట్లాడారో నీ వెనకాతలు కూడా అదే మాట్లాడుకునే జీవితాన్ని నీకు ఇస్తాను, నేను చెప్పినట్టుగా చేస్తే. నయమాను జీవితంలో ఓపెన్, యథార్థంగా ఉన్నాడు. తన కుష్ఠరోగాన్ని అనుకోలేదు. ఒక ఇశ్రాయేలు చిన్నది కూడా కనిపెట్టేసింది తనకున్న కుష్ఠరోగాన్ని చూసి. సో బైబిల్లోకి వెళ్ళి సామెతల్లో సొలొమోను చెప్పిన ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. 11:11. యథార్థవంతుల దీవెన వలన
పట్టణమునకు కీర్తి కలుగును. స్తోత్రం చెప్తారా? నయమాను వలన తన దేశానికి ఎందుకు దేవుడి జయాన్ని అనుగ్రహించాడంటే, చెప్పండి, అతను ఏముందమ్మా? యథార్థత ఉంది. ఈరోజు దేవుడికి కావాల్సింది నీతిమంతులు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. దేవుడికి కావాల్సింది ఎవరంటే యథార్థవంతులు. యథార్థత వేరు, నీతి వేరు. యథార్థత అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో దేవుని దగ్గరికి వచ్చి అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా ఒప్పుకోవడం యథార్థత. దేవుని ముందుకు వచ్చి నీ స్థితిని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అంతేగాని దేవుని దగ్గర మనుషుల దగ్గర పోజు కొట్టినట్టుగా కొడితే అవ్వదు. యథార్థంగా దేవుని ముందు ఒప్పుకునే స్థితి ఈరోజు మన దగ్గర లేదు. అందుకే బైబిల్లో దావీదు అన్నాడు, అలాగే సొలొమోను కూడా అన్నాడు. ఈ ఇద్దరు తండ్రి గురులు ఇద్దరు ఈ మాట వాడారు. ఏమన్నారంటే, వారి పాపాలు ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో. ఈరోజు యథార్థత మన దగ్గర దాపరిస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా దేవుడే వచ్చి అడిగినా కూడా నేను కాదండి, నా దగ్గర అటువంటివి ఏమీ లేవండి అనే మనుషులుగా మనం మారిపోతున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు యథార్థంగా మారకపోతే నువ్వు వేషధారివి. మనుషుల ముందు, సేవకురాల ముందు, సేవకుల ముందు, ఈవెన్ నాతో సహా అందరి గురించి చెప్తున్నా. నేను చెప్తున్నాను కాబట్టి నేను పరిపూర్ణ అనుకోకండి మీరు ఎవరు. ఎందుకంటే ఇది వాక్యం, ఇది నా మాట కాదు, ఎవరి మాట? దేవుని మాట. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ చెప్పిన నాలో కూడా యథార్థత లేకపోతే నా వల్ల కూడా పట్టణానికి ఏం కలగదు? కీర్తి కలగదు. నీ ఇంటికి నీ వల్ల కీర్తి రావాలి, నీ ద్వారా నీ దేశానికి కీర్తి రావాలి అంటే నీలో దేవుడికి ఈరోజు కావాల్సింది ఏంటంటే యథార్థత కావాలి. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందు అలానే ఒప్పుకోవటం రావాలి. బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు నేను చదివించలేను ఆ మాటలు. కానీ మనం యథార్థంగా ఉండడం వల్ల ఎటువంటి మేలులు జరుగుతాయో ఒక్కసారి చదవకండి, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. 41వ కీర్తన 12వ వచనంలో ఏముంటుందంటే, యథార్థవంతుడు దేవుడు ఉద్ధరిస్తాడు. 84వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అలాగే 97వ కీర్తన 11వ వచనంలో యథార్థవంతుల యొక్క ఆనందం దేవుడు వృద్ధి చేస్తాడు. తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో యథార్థవంతులు భయం లేకుండా బతుకుతారు, నిర్భయంగా. 11వ అధ్యాయం 20వ వచనం సామెతల గ్రంథంలో యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. సామెతల 2వ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యథార్థవంతులు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇవన్నీ బైబిల్లో వచనాలు. దేవుడు యథార్థవంతులకు ఇచ్చే ఆశీర్వాదాలు. నువ్వు యథార్థవంతురాలుగా మారినంత వరకు నీ స్థితి మారదు, గుర్తుపెట్టుకో. వేషధారిగా ఉన్నంత వరకు నీ స్థితిని ఎవడు మార్చలేడు. ఒక ఊర్లో రాజుగారు ఉన్నాడు, రాజు కొడుకు లేడు. రాజు కొడుకుంటే కదా తర్వాత రాజు అవుతాడు. ఇక రాజుగారు చనిపోయారు. నెక్స్ట్ ఎవరు రాజు? ఎవరిని రాజుగా చెయ్యాలి? ఎవరికి అర్థం కావట్లే. అప్పుడు మంత్రి గారి దగ్గరికి సమస్య తీసుకొచ్చారు అందరూ. అయ్యా, రాజు చనిపోయాడు, రాజుగారి స్థానంలో మనం ఎవరిని నించోబెడదాం అని అంటే మంత్రి బాగా ఆలోచించి ఒక 5 యవనస్తుల్ని రాజుకి సరిపోయే విధంగా, వారి శరీర దారుఢ్యం కానీ, వారి బలం కానీ, వారి మాట కానీ సరిపోయే విధంగా ఒక 5 తీసుకొని రండి అన్నాడు. 5 తీసుకొచ్చారు మంత్రి దగ్గరికి. ఈ 5 మంత్రి ఏం చేశాడంటే శనాపలుకులు ఇచ్చాడంట. శనాపలుకులు ఇచ్చి, ఒరే ఇవి తీసుకొని వెళ్ళి మీరు 5 ఒక 6 నెలలు మీకు టైం ఇస్తాను, ఈ 6 నెలల్లో ఎంత పండించగలిగితే అంత పండించి తీసుకొని రండి, ఎవరు ఎక్కువ పండిస్తే వాడే రాజు అని చెప్పాడంట. 5 వెళ్ళారు. 6 నెలలు అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. 4 కట్టలు పట్టుకొచ్చారు, బస్తాలు పట్టుకొచ్చారు. నేను ఈరోజు రాజు అయిపోతాను అనుకుంటున్నారు 4. ఒకడేమో ఏం పట్టికి రాలే, పుట్టు చేతులతో వచ్చాడు. 4 చూశాడు రాజు. ఈ మంత్రి, బాబు తెచ్చారా? బోల్డ్ బస్తాలు ఉన్నాయి సార్ బయట. నువ్వేం తీసుకురాలేదు బాబు అంటే, మంత్రి గారు మీరు ఇచ్చిన శనాపలుకులు నేను విత్తేనండి, అవేంటో ఆ విత్తనాలు ఏమీ ఫలించలేదు, మొక్కలేం రాలేదు, నేనేం పండించలేదండి, వచ్చేసానండి అన్నాడంట. మంత్రి ఏమన్నాడు తెలుసా? ఈరోజు మన దేశానికి ఈ కుర్రోడే రాజు అన్నాడు. ఎవరికి అర్థం కాలే, ఏంటిది కట్టలు పండించుకొచ్చాం కదా, మేం కదా రాజు అవ్వాలనుకున్నామని వాళ్ళు 4 ఆశ్చర్యంగా చూస్తున్నారు, జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఈ మంత్రి అన్నాడు, అసలు నేను ఇచ్చిన శనాపలుకులు ఉడకబెట్టిన శనాపలుకులు, అవి ఇత్తితే చెప్పండి మొలకలు రావు. వీళ్ళు 4 ఏం చేశారు? నేను ఇచ్చినవి వేశారు, విత్తనాలు రాలేదు. మళ్ళీ ఏం చేశారు? సంతకు పోయి పట్టుకొచ్చి చేసేసారు. ఏమి లేదు చెప్పండి ఈ 4 దగ్గర. అంతే, సింపుల్ టెస్ట్ పెట్టాడు మంత్రి. 6 నెలలు పెట్టాడు. ఏం టెస్ట్? యథార్థత. ఇందాక ఎవరో ప్రార్థన చేస్తారు, తమ్ముడు వర్మ ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా మమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నావు కదా, ఆ పరీక్షలో మేము నెగ్గాలి, మాకు సహాయం చేయాలంటున్నాడు. ఎస్, దేవుడు నిన్ను వర్ధిల్లింపజేయాలనుకున్నప్పుడు నీకు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో యథార్థత అనే పరీక్ష ఉంటుంది, పరిశుద్ధత అనే పరీక్ష ఉంటుంది, సహనం అనే పరీక్ష ఉంటుంది, ఓర్పు అనే పరీక్ష. ఇవన్నీ సబ్జెక్టులు, ఇవి మనకు అర్థం కావు. ఇవన్నీ పాస్ అయితేనే మనం ఊహించినటువంటి ఒక అధికారాన్ని దేవుడు మన చేతిలో పెడతాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా.
ఈరోజు నీకు ఎన్నిసార్లు దేవుడు యథార్థత అనే పరీక్ష పెట్టాడో నీ వ్యాపారంలో యథార్థతను కోల్పోయావు నువ్వు. ఈ మధ్యకాలంలో నేనే ఒక అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక వ్యక్తి దగ్గర ఒక వస్తువు కొన్నాను. 1 monthలో అది చిన్న ప్రాబ్లం వచ్చింది. కొనేటప్పుడు అతనితో చాలా వివరంగా మాట్లాడా. ఆయన క్రిస్టియనే. చాలా వివరంగా మాట్లాడినా. ఆయన ఊకొట్టాడు. అవునండి, అందరూ ఇలాగే మోసం చేస్తున్నారని, అలా చేస్తున్నారని చెప్పాడు. ఎన్ని చెప్పినాడంటే ఈయన చాలా నీతిగా ఉంటాడు అనుకున్నాను నేను. మొత్తాన్ని కొనేసాను, పట్టుకొచ్చేసాను. 1 month అయ్యింది, ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ పట్టుకుంటాను అన్నాడు, వెళ్ళాను. మళ్ళీ మాట్లాడుతూ నా డబ్బులు నా చేతిలో పెట్టేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే నేను అప్పుడు ఒక మాట అన్నాను, మీరు ఆ రోజు నాకు ఇచ్చినప్పుడే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, మీరు డబ్బులు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇలాంటి తీసుకోవచ్చు అని చెప్పుంటే నేను తీసుకుంటానో లేదా నా ఇష్టం, నా శక్తి నేను చూసుకుంటాను. అట్లా ఏమీ చెప్పకుండా మీరు ఏదో తక్కువకి ఇచ్చినట్టుగా నన్ను నమ్మించి ఇట్లా చేతిలో పెట్టారు కదంటే, అలా అన్నీ చెప్పలేమండి అన్నాడు సింపుల్గా. అలా అన్నీ మరి ఇంకెందుకండి ఇది మన చేతిలోకి? నీ వీధిలో ఉన్న ఆ సావుకారు అదే వ్యాపారం అదే రతిగా చేసి నువ్వు అలాగే చేస్తే నీకు ఆయనకి ఏం తేడా చెప్పు? ఎక్కడ ఉంది నీ ఇంటిగ్రిటీ? ఎక్కడ ఉంది నీ యథార్థత? కాబట్టి నయమాన్ దగ్గర చెప్పండి యథార్థత కనిపిస్తుంది. ఏ విషయంలో అంటే ముఖ్యంగా మన బలహీనత విషయంలో. ఎవరైనా వచ్చి బాబు నీలో ఈ బలహీనత ఉందంటే, ఎప్పుడు నా బలహీనత కనబడతారు వీడికి అని అంటావు. అవునరా, నాలో బలహీనత ఉంది, నా కోసం ప్రార్థన చేయరా, నేను అందులో రావాలనుకుంటున్నాను అంటావు ఎప్పుడైనా? చెప్పండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన లోపాలు ఎత్తి మాట్లాడితే ఎవరు నీతిమంతుడు చూపించరా అని అంటాం. కానీ అవును, నాలో ఉంది ఆ బలహీనత, నాకు తెలుసు, నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అమ్మా మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మ నా గురించి అని దీనంగా నీ బలహీనతను ఒప్పుకుంటావా? లేకపోతే నీ బలహీనతని కప్పెట్టడానికి మొత్తం 100 మంది అందరు తీయమంటావా చట్టాలన్నీ బయటికి? ఎవడెవడి చట్టాలు తీయాలి బయటికి చెప్పరా, నా దగ్గర చూపించమంటా ఫోన్లో అని అంటావా నువ్వు? సరే తీయు, వాళ్ళు నువ్వు కలిపి వెళ్తారు ఎక్కడికి? మొత్తం అందరూ అక్కడికి వెళ్ళేదే తప్ప నువ్వు వాళ్ళు పక్కకి తీసి నువ్వు పక్కకేం వెళ్ళిపోవు కదా. ఏంటి అవసరం? వాళ్ళు చట్టాలు తీస్తే నీకేంటి, తీయపోతే నీకు జడ్జి గారు పెట్టి నీకేంటి జీతం అవుతుందో చెప్పు? ఆ చట్టాలు ఈ చట్టాలు మనకి ఎందుకండి? ముందు మన చట్టా ఏదో మనం చూసుకుందాం, సెపరగుప్తుడి దగ్గరికి వెళ్ళకముందే. ఆ చట్టాల సంగతి మనకి ఎందుకు చెప్పండి? యథార్థంగా దేవుని దగ్గర మనుషుల దగ్గర జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమె చెప్పండి. 3వ మాట చూద్దాం రండి. మొదటిది తన పనిలో నిపుణత గలవాడు, రెండోది యథార్థత కలిగిన వాడు, మూడోది చదువుతున్న 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చెయ్యచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న చిన్నదాని గురించి మన అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, నేను వివరించాల్సిన అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయిని నయమాను తన ఇంట్లో తన భార్యకి పరిచర్య చేయడానికి పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. 3వ వచనం చదివాం కదా, కిందకి వెళ్తే ఉంటది చూడండి. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ చిన్నది చూసింది తన భార్యకి చెప్తుందమ్మా, అయ్యగారిని చూశాను, అయ్యగారు మహాపరాక్రమశాలి, ఎన్నో బిరుదులు ఉన్నాయి, వా ఎన్ని బిరుదులు వచ్చినాయి అయ్యగారికి, చాలా సంతోషంగా ఉంది. యుద్ధంలో మా అమ్మ నాన్న చచ్చిపోయారని బాధ అయితే ఉంది, కానీ మీలాంటి గొప్ప ఇంటికి వచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ నా యజమానుడు, మా ఓనరు, ఆయన కనుక మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఆ మాట వినే తర్వాత నయమాను వెళ్ళాడు, అది కూడా మనకు తెలుసు. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తను జీవితంలో దేవుడు అతనికి జయం ఇవ్వడానికైనా అతనికి కుష్ఠరోగం విడిపించడానికి కారణం మూడోది, తన ఇంటిలో ఒక చిన్నది ఉంది. తన ఇంట్లో ఎవరున్నారు? ఒక చిన్నది. ఇంకా దానికి కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్తాను, తన ఇంటిలో ఒక ఆత్మీయత కలిగిన అమ్మాయి ఉంది. ఎవరున్నారు? ఆత్మీయత కలిగిన అమ్మాయి ఉంది. యుద్ధం నుండి పట్టుకొచ్చాడు, కానీ ఎవరిని పట్టుకొచ్చాడు? ఒక ఆత్మీయత కలిగిన అమ్మాయిని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆత్మీయులు ఎక్కడున్నా శత్రువుని ప్రేమించేస్తారు. ఆత్మీయులు ఎక్కడున్నా శత్రువులు క్షేమాన్నే కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయులు. అదే మనమైతే నాశనం అయిపోవాలి, కాలు ఇరిగిపోవాలి, తాలిబట్టు పుట్టుక్కుమనాలి. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలన్నీ? క్రైస్తవులు పలుకుతున్న మాటలు. నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడారని నీకు తెలిసిందనుకో, అలా అన్నదా దాని సంగతి చెప్తా. నాకు ఈ చిన్నది అలాగనలేదు, మంచి పని అయింది, దేవుడు కుష్ఠరోగం పెట్టాడు, లేకపోతే మా అమ్మ నాన్న చంపి నన్నే తీసుకొస్తాడు ఇంటికి అన్నదా చెప్పండి. అలాగా నా యజమాని నా దేశంలో ఉన్న ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, నేను కోరుకుంటున్నాను, అతని క్షేమాన్ని కోరుకుంటున్నాను. ఇది ఆత్మీయులకు ఉండే లక్షణం. వారు నష్టపోతారు కానీ ఇతరుల నష్టాన్ని కోరుకోరు. వాళ్ళు కష్టపడతారు కానీ ఇతరులకు కష్టపడాలి అనుకోరు. వారు ఇబ్బంది పడతారు కానీ ఇతరులు ఇబ్బంది పెట్టరు. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, ఈ చిన్నదాని దగ్గర ఉన్న లక్షణాలు ఉన్నాయి మన దగ్గర. మేము ఎప్పుడు నుండి ఆత్మీయులమో తెలుసండి. ఎప్పుడు నుండి? 1989 నుండి అండి. కానీ మాటల్లో కానీ, చూపుల్లో కానీ, బ్రతుకులో కానీ ఎక్కడా దీనత్వం కనపడదు.
తగ్గింపు కనబడదు, ప్రేమ కనబడదు, ఓర్పు కనబడదు, సహనం కనబడదు. ఇంకెక్కడ ఉందండి ఆత్మీయత మనకి? చిన్న పిల్ల అండి, శత్రువుని క్షామాన్ని కోరుకుంటుందండి. అలాంటి వ్యక్తిని తన ఇంట్లో పెట్టుకున్నాడు నయమాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ ఇంట్లో ఉన్న చిన్నది చూపించండి. మీ ఇంట్లో ఉన్న చిన్నది చూపించండి, మీ చిన్నదాన్ని ఒకసారి. నయమాన్ ఇంట్లో ఉన్న చిన్నది వేరు. తమ్ముడు, మన చిన్నది ఎక్కడ ఉంది? ఉందా? ఓకే. ఒక చిన్నది కాదు, మనిషికి ఒక చిన్నది. నయమాన్ ఇంటంతరికి ఒకే చిన్నది, కానీ చెప్పండి, మనిషికి ఒక చిన్నది. ఈ చిన్నది మన ఆత్మీయతను ఆర్పేస్తుంది, మన క్షేమాన్ని క్షామంగా మార్చేస్తుంది, మన అభివృద్ధిని దిగజార్చేస్తుంది, మన ప్రేమను పగగా మార్చేస్తుంది, మన భక్తిని భక్తిహీనతలోకి తీసుకెళ్ళిపోతుంది. సార్ నో. చెల్లెలు చెప్పండి, నిజమే కాదు? తమ్ముళ్ళు చెప్పండి. పెద్దోళ్ళతో మాట్లాడలేను కానీ యవనస్తులు అడుగుతున్నాను. చెప్పండి తమ్ముళ్ళు, ఎంతవరకు నిజం అంటారు? నిజానికి చెప్పాలంటే ఈ పాటికే మీరు సీఈఓలు అయిపోవాలి. కనీసం మీరు ఆర్ఐలు కూడా అవలేకపోతున్నారు, ఆర్ఓలు కూడా అవలేకపోతున్నారు. ఏంటి కారణం చెప్పండి? ఈ చిన్నదే కదా, చిన్నదే. కానీ నయమాన్ ఇంట్లో ఈ చిన్నది లేదు కాబట్టి బతికిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఒక నయమాన్ ఇంట్లో కూడా ఈ చిన్నది ఉంటే ఈరోజు రాత్రి నయమాన్ మనకెవరో తెలియదు. ఒక ఆత్మీయత కలిగిన చిన్నది ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితంలో నా జీవితంలో ఉండవలసిన ఆ చిన్నది ఎవరంటే దైవజనరాలు. చెప్పండి, ఎవరమ్మా? దైవజనరాలు. ఎన్నోసార్లు మనం సేవకుల్ని దుఃఖ పెడతా ఉంటాం, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. పాట ఇవ్వకపోతే అలక, ప్రైజ్లాడి చెప్పకపోతే అలక, ఇంట్లో గృహకూడికి పెట్టకపోతే అలక, పక్కింటి వరకు వచ్చి మన ఇంటికి రాకుండా ఎలిగిపోతే చెప్పండి అబ్బాబ్బా, మీరు ఎన్ని మూతులు వంకలు తిప్పినా మేము మాత్రం ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడమ్మా. ఎన్ని పోట్లు పొడిచినా మీకు పోటు తగలగానే, ప్రభువా నా కూతురు ప్లేట్లెట్స్ తగ్గిపోయి మంచం మీద ఉంది నాయనా. ఈ చిన్నది మీ గురించి, మీ క్షేమం గురించి ఎంత కోరుకుంటుందండి. చూడండి ఒకసారి బైబిల్లో కొంచెం కొత్త నిబంధనలోకి వెళ్ళి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చదువుతారు ఒకసారి కొలసీ పత్రిక 4వ అధ్యాయము చదవండి, 12వ వచనం. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు, అదండి, మీ కొరకు ఎల్లప్పుడూ చెప్పండి ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుచున్నాడంట. మీ కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తులు దేవుని సేవకులు. మీ కొరకు, మీ క్షేమం కొరకు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చి ఉపవాసాలుండి ప్రార్థిస్తున్న వాళ్ళు దేవుని సేవకులు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నయమాన్ ఇంట్లో ఒక ఆత్మీయత కలిగిన చిన్నదానికి చోటు ఉంది కాబట్టి అతడు కుష్టు రోగం నుండి బయటికి రాగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈరోజు నీ ఇంటిలో నీ ఆత్మీయత దైవజనురాలకి, ఆత్మీయ దైవజనుడికి చోటు ఉంటే నీ ఇంటిలో ఉన్న కుష్టు రోగాలన్నీ బయటికి పోతాయి. ఈరోజు మనం కుష్టు రోగాలకు చోటించుకుంటున్నాము, సేవకులు బయట పెడుతున్నాం. సేవకులకు ఏమంటున్నామంటే, అమ్మగారు చాలు, ఇంకా ఆపండి, అంతకు మించి మాట్లాడొద్దు, ఎంత హద్దులో ఉండాలో అంతవరకే మీ మాట, అంతవరకేనా? దాని కొరక దేవుడు మీకు దైవజనుడి, దైవ సేవకురాలు ఇచ్చింది. నీ కన్న తల్లిదండ్రులకైనా హద్దులు ఉండవు, ఉంటుందేమో ఒక తెలియదు నాకు, కానీ ఆత్మీయ సేవకుడికి పరిపూర్ణంగా నువ్వు అధికారం ఇవ్వాలి. ఆయన నీలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయడానికి, సరిదిద్దడానికి అనుదినము నిన్ను పరీక్షిస్తూ, పరిశీలిస్తూ, నీ పక్షాన దేవునితో మాట్లాడుతూ, దేవుని దగ్గర నుండి వాక్యం తీసుకొచ్చి నీకు బోధిస్తున్నటువంటి ఈరోజు సేవకునికి చాలా మంది విలువ ఇవ్వడం లేదు, చోటు ఇవ్వడం లేదు. దావీదు జీవితంలో భయంకరమైన ఊబులోకి వెళ్ళిపోయినా దేవుని హృదయానుసారిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో ఒక చిన్నోడు ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు నాతాను. స్తోత్రం చెప్పండి. దావీదు మహారాజు అయిపోయినా కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి పాపములో పడిపోయినప్పుడు నాతాను రాగానే లేచి నిలబడ్డాడు. ఏదో కథ చెప్తే మొత్తం విన్నాడు. అంతా వినేసిన తర్వాత ఏం చేయమంటారండి అంటే, ఆయన్ని చంపే అన్నాడు. ఆయన ఎవరో కాదు సార్, మీరేనంటే వెంటనేమన్నాడు? ఈయన చంపే అనలేదు, ప్రభువా నేను ఆ పాపం చేసినాడని 51వ కీర్తన రాశాడు. దావీదు ఇప్పటికీ దేవుని హృదయానుసారిగా పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే, తన జీవితంలో ఉన్న ఆత్మీయ దైవజనుడికి ఎప్పుడూ వ్యతిరేకిగా మారలేదు, ఎప్పుడు ఆయనకి లోబడే ఉన్నాడు. తన లోపాలను ఎత్తి చూపించినప్పుడు ఏమాత్రం కూడా కప్పుకోకుండా సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి అందరూ కూడా, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు
మన ద్వారా దేవుడు ఇతరులకి జయాన్ని అనుగ్రహించాలంటే మన జీవితంలో ఎవరు ఉండాలి? ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఉండాలి. ఆత్మీయత కలిగిన వ్యక్తులతో సహవాసం చేయాలి. ఆత్మీయత కలిగిన వ్యక్తులతోనే సంబంధాలు పెట్టుకోవాలి. ఆత్మీయత కలిగిన వ్యక్తులతోనే మనము మన జీవితాన్ని జీవించాలి. కానీ ఆత్మీయత లేని వ్యక్తులు తెచ్చిపెట్టుకుంటే వారు నీ బతుకుని బయటపెట్టి కుక్కల జింపని ఇస్తురాకుని చేస్తారు. కానీ ఆత్మీయులు అలా కాదు, నీ లోపాలని సరిచేసి నేను దేవుని ఎదుట సరైన వ్యక్తిగా నిలబెడతారు. కనుక నీ జీవితంలో ఆత్మీయత కలిగిన వ్యక్తులకు చోటు ఉందా? నీ స్నేహితులు ఆత్మీయత కలిగిన వారేనా? నువ్వు ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నావో వాళ్ళలో ఆత్మీయత ఉందా? నీ సహోదరులు ఆత్మీయత కలిగిన వారేనా? ఆలోచించండి ఒకసారి. 4వ విషయానికి వెళ్దాము. 4వ విషయానికి త్వరగా చెప్తానికి సమయం అవుతుంది కాబట్టి ఎక్కడి నుండి ఎక్కువగా మనకు తెలిసిన మాటలే వస్తాయి. చూద్దాం ఒకసారి. ఇదే 5వ అధ్యాయంలో మనం ఇందాక చూసాం కదా, 4వ వచనం మరొకసారి చదువుదాము. నయమాను రాజును అద్దెకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక చిన్న పెళ్లి చెప్తే మనం వింటామా? వినం చెప్పండి. అసలు పైగా శత్రు దేశం నుండి తీసుకొచ్చిన అమ్మాయి నిజంగానే నాకు క్షేమాన్ని కోరి చెప్పిందో లేకపోతే నన్ను ఏమైనా లేపడానికి ప్లాన్ వేసిందో అనుకోవచ్చు కదా. కానీ అతనిలో నాకు కనిపించిన విషయం ఏంటంటే విశ్వాసంతో కూడిన విధేయత కలిగిన వాడు నయమాను. దేవునికి స్తోత్రం. ఆ చిన్నదాయి చెప్పిన మాటకి విశ్వాసం తెచ్చుకున్నాడు. విశ్వాసం తెచ్చుకుని ఇంట్లో ఉండిపోలేదు. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా ఇంటికి తీసుకొచ్చిన ఒక అమ్మాయి ఈ విధంగా చెప్తుంది, ఇగో ఇశ్రాయేలు దేశంలో ఎవరో ఉన్నారంట, నాకు కుష్ఠరోగానికి అక్కడ మందు దొరుకుతుందంట, నేను అక్కడ బాగుపడతానట, మీరే నాకు హెల్ప్ చేయాలని చెప్పి రాజుగారి దగ్గరికి పోతే రాజుగారి తర్వాత పత్రాలు రాశాడు, పంపించాడు. అని తర్వాత సంగతి. కానీ ఇక్కడ నేను చెప్పే 4వ మాట, తనలో ఏముంది చెప్పండి? విశ్వాసముతో కూడిన విధేయత ఉంది. స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్పే 4వ మాట ఏంటంటే, దేవుడు ఎన్నో విషయాలు నీ ముందుకు తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు వింటున్నావు, అవును అవును నిజమే అంటున్నావు, కానీ అలా చేయడానికి అడుగు వేయడం లేదు. అలా చేయడానికి అడుగు వేయడం లేదు. కానీ విని ఆగిపోలేదు నయమాను. చెప్పండి, ఏమేశాడు? ఒక అడుగు ముందుకేసాడు. తన బ్రతుకు మార్చుకోవడానికి, తన బ్రతుకులో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి, తన బ్రతుకులో ఉన్న బలహీనత నుండి బయటికి రావడానికి ఒక అడుగు ముందుకేసాడు. నీకు తెలుసు నీలో ఉన్న బలహీనతలేంటో. తరతరాలుగా బలహీనతలతో బతికేస్తున్నావు. పైగా ఏమంటున్నావంటే, మనిషి అన్నాక ఆ మాత్రం బలహీనత లేకుండా ఉండదులే అవదలే అంటున్నావు. కానీ ఆ బలహీనత నుండి బయటికి రావడానికి అడుగు వేయలేకపోతున్నావు. పిల్లరా, క్రైస్తవ్యులు ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? బయట ఎన్నో మతాలు ఉన్నాయి, అక్కడెక్కడా లేనిది మన క్రైస్తవ్యం ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ క్రైస్తవ్యము మనం ఉన్న బలహీనతల నుండి బయటికి రావడానికి మనకి బలాన్ని ఇచ్చేది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటో తెలుసా? మన బలహీనతలు చూపించి అందులో నుండి మనము జయించడానికి కావలసిన శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను భక్తుడు తన పత్రికలో ఏమని రాశాడంటే, తర్వాత మీరు చూసుకోండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాస్తుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన వారి జయం ఏంటి? వారి విశ్వాసమే. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంది అంటే సరిపోదు, విశ్వాసం వెనకాతలే తోకటి ఉండాలి. అదేంటంటే విధేయత. విధేయత. మొన్న నేను సోంపేట వెళ్ళా మీటింగ్స్కి. కీబోర్డ్ వాయిస్తున్నాను, అలాగే పక్కన కూర్చొని వాయిస్తూ ఉండగా సడన్గా ఎవరో వచ్చారు, బ్యాగ్ జరపమంటే నా బ్యాగ్ అలా పక్కకి తీసా. అక్కడ ఒక బల్లి ఉంది, దానికి తోక లేదు, వెళ్ళలేకపోతుంది ముందుకు పాపం. అయ్యో, నాకు తెలియదు బల్లికి తోక లేకపోతే ముందుకు వెళ్ళలేదని సంగతి నాకు తెలియదు. తర్వాత రోజు ఏమైందంటే, మీటింగ్స్ అయిపోయాయి, మేము అన్ని క్లోజ్ చేసుకుందామని చెప్పి బ్యాగ్ తీస్తే దానికైనా తోక ఉంది. అక్కడ ఉంది తోక. నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి తోకేటి? విధేయత. విధేయత ఉంటేనే నీ జీవితంలో ఉన్న విశ్వాసం విలువగా ఉంటుంది. నాకు విశ్వాసం ఉందంటే సరిపోదండి. ఇవాళ చాలా మందికి విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, విధేయత చూపించడం లేదు. నయమాను అలా కాదు. విన్నాడు, విన్న మాట బట్టి విశ్వాసం తెచ్చుకున్నాడు. విశ్వాసం తెచ్చుకొని ఏం చేశాడు? ఒక అడుగు ముందుకేసాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి 4వదిగా ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్న మీరు నేను జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు ఏముండాలి? విధేయత ఉండాలి. విన్న వాక్యాన్ని బట్టి విధేయత చూపించగలిగితే, అడుగు ముందుకేయగలిగితే దేవుడు నిన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. అలా చెప్తూనే ఉంటారండి, ఎవరి వల్ల అవుతుందండి, పెద్ద పాస్టర్ ఆయనే పడిపోయాడండి, ఓ ఈయన ఎలా ఉన్నాడండి, ఎవరి వల్ల అవ్వదండి, అవన్నీ ఉంటుందేనండి, ఏదో అలా చెప్తారండి అంతేనండి అనుకో. నువ్వు జీవించినంత కాలము మార్పుని చూడలేవు, నువ్వు మార్పుని చూడలేవు. యేసయ్య అందుకే ఏమన్నాడంటే, ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. మనుషులు పెట్టుకోవద్దు ముందు మాదిరిగా, మనుషులు ఎవరిని పెట్టుకోవద్దు, నన్ను కూడా పెట్టుకోవద్దు. నేను కూడా మనిషిని గుర్తుపెట్టుకోండి. మీరు నేను ముందు పెట్టుకుని నడవలసిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాదిరిగా పెట్టుకుందాం. ఆయనలో ఏ లోపము లేదు, ఆయన లోకాన్ని జయించాడు. అదే జయ జీవితం నీకు నాకు దేవుడు ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 5వ మాట చూద్దామా? 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనందరికీ తెలుసు, నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏమన్నాడు? నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటే నయమానికి కోపం వచ్చింది.
కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే వెంటనే 13వ వచనంలో అతనితో వచ్చిన ఒక పనివాడు ఏమంటాడంటే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చెయ్యకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. స్తోత్రం కలుగునుగాక. 5వదిగా నేను రాసుకున్న మాట ఏంటంటే తగ్గింపు కలిగిన నయమానం. ఏముంది ఆయన దగ్గర? తగ్గింపు. కోపం అయితే ఉంది, కోపం లేదని నేను చెప్పట్లేదు. కానీ వెంటనే ఒక పనోడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా ఎందుకయ్యా అంత కోపం? ఏం చెప్పాడు ఆయన? కొంచెం ఇలా స్నానం చేయమన్నాడు అంతే కదా, ఇంకేదైనా చేయమంటే చేయవా? ఎందుకు అది ఆయన చెప్పింది చేద్దాం పదండి అంటే, నువ్వు నాకు చెప్పడం ఏంట్రా అని అనలేదు. నాకు చెప్పినందుకు అర్థమైపోయా నువ్వు అని కూడా అనలేదు. ఆ పనోడు చెప్పిన మాటకి ఏమండి తగ్గించుకొని వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్టుగా చేశాడు. కుష్ఠరోగం నుండి విడుదల పొందుకున్నాడు. నేను చెప్పే మాట, తగ్గింపు అనేది నీకన్నా పైన వారి మాట వినేసి చేయడం కాదు. ఉదాహరణకి ఇప్పుడు అమ్మగారు చెప్తే మీలో అందరూ పని చేస్తారా చేయరా? నేను చెయ్యనండి అన్నోళ్ళు చెయ్యొద్దండి ఎవరైనా ఉంటే నువ్వు చెయ్యి ఎత్తేస్తారేమో అనుకున్నాను నేను. మంచోళ్ళే మీరు అందరూ ఉన్నావు, చాలా మంచోళ్ళు ఉన్నారు మీరు. అమ్మగారు పని చెప్తే చెయ్యని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఉన్నారా? స్టీవెన్ గారు పని చెప్తే నేను చెయ్యను అన్నోళ్ళు ఉంటారు కానీ ఎత్తరు. అవునండి. ఇంకా పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఉదాహరణకి వంశీ ఉన్నాడు. వంశీ పని చెప్తున్నా కూడా నేను చేస్తానండి అన్నోళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి. వంశీ పని చెప్పినా నేను చేస్తానన్నోళ్ళు చెయ్యొద్దంటే ఎవరు ఎత్తలేదంటే ఎవరు చేయరు కదా. అంటే మీకు అర్థమాకే ఎత్తలేదో. మీకంటే పైన ఉన్న వాళ్ళు, గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు మీరు చేసేది తగ్గింపు కాదు. మీకంటే కింద స్థాయిలో ఉన్నోడు కూడా చెప్పినప్పుడు నువ్వు చేయగలిగితే అది నీలో ఉన్న నిజమైన తగ్గింపు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తే 2 సార్లు చెప్పండి. చాలా సంతోషం యథార్థంగా ఒప్పుకున్నందుకు. ఆవిడ పాపం తెలియక అనేసిందండి. ఆవిడ నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఆవిడ బాగా చూస్తుంది నన్ను. ఆవిడ చూస్తుంటే 2 వరకు వాకింగ్ చెప్పాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బేగ ముగించాలనిపిస్తుంది. ఓకే సరే, తగ్గింపు అంటే ఏంటి చెప్పండి? మీకంటే పైన ఉన్నవాళ్ళు, అంటే గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మీరు చేయటం అనేది తగ్గింపు కాదు. ఖచ్చితంగా మీరు చేస్తారు. కానీ మీకంటే కింద స్థితిలో ఉన్నవాళ్ళు, మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, మీకంటే అంత జ్ఞానం లేని వాళ్ళు మీకు బుద్ధి చెప్తున్నప్పుడు కూడా మీరు మారడానికి ఇష్టపడుతున్నారే, అది మీలో ఉన్న నిజమైన తగ్గింపు. హల్లెలూయా. ఒక సైన్యాధిపతి అయి ఉన్న ఆ వ్యక్తికి ఉండే జ్ఞానం తన పనుడి దగ్గర ఉంటుందంటారా? ఉండదు. కానీ ఆ పనుడు ఈ విషయంలో చెప్పిన మాటకి విధేయత చూపించాడే, తగ్గించుకున్నాడే, అది నయమాల్లో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. అతని అధికారాన్ని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి కోపం వచ్చింది, ఆయనకి గర్వం వచ్చింది, ఏమండి రోషం వచ్చింది. కానీ పనుడు ఊరుకోండి, దీనికి కూడా కోపడిపోతారేంటి మీరు? మరి ప్రతిదానికి కోపడిపోతే ఎక్కడండి బతుకు మారుతుంది? కొంచెం కూల్గా ఆలోచించండి అయ్యగారు అని అనగానే కూల్ అయ్యాడు. తర్వాత పసిపిల్లోడిగా మారిపోయాడు. హల్లెలూయా. భర్తలారా, భార్య చెబుతున్నప్పుడు తగ్గుతావా మనం? నాకు చెప్తావు నువ్వు? అంత పెద్దన అయిపోయావు నువ్వు. పిల్లలు మనకి బుద్ధి చెప్తే వింటామా మనం? మన తగ్గింపు మనకున్న పైన వాళ్ళు చెప్పేటప్పుడు చూపించేది కాదు, నీకంటే కిందనున్న వాళ్ళు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు. నాన్నా ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అని నీ కుమార్తె, నీ కొడుకో నీ గురించి నిలబడి చెప్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోగలిగితే అది నిజమైన తగ్గింపు. నీ తండ్రి అధికారాన్ని చూపించి నీ తప్పుని కప్పెట్టడానికి ప్రయత్నించొద్దు అక్కడ. పిల్లలు యవనస్తులు ఒకవేళ చెప్తున్నారా వినండి. వినడంలో తప్పేం లేదు కదా. విన్నంత మాత్రాన మీరేమీ తక్కువైపోరు కదా. నయమాను ఆ పనుడు మాట విని తక్కువైపోయాడా, గొప్పడయ్యాడా? చెప్పాలి మీరు. నువ్వు మీ ఆవిడ మాట వెనకలగా అయిపోతున్నావు. ఇంటికి వెళ్ళాక మొదలెడతారు కదా మీరు. చూసారా, ఎఫ్రాయిం తమ్ముడు వచ్చాడు చెప్పాడు నా మాట వినమని అని అనకండి. అన్ని విషయాల్లో నేను చెప్పట్లేదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు సరైన మార్గంలో వెళ్ళకున్నప్పుడు నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే ఎవరైనా నీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు నిన్ను గద్దిస్తే నువ్వు తగ్గించుకోగలిగితే అది నీలో నిజమైన తగ్గింపు. స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్లో అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? వినండి, మనల్ని మనం తగ్గించుకోం, ఎదుటోడు తగ్గిస్తే అసలు ఒప్పుకోం. ఉదాహరణకి మీకు చెప్తాను వినండి. చర్చ్ అంతా నిండిపోయింది. ఒక 4 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కిందన కూడా ఒక 4 కూర్చునే స్థానం కూడా ఉంది. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఎందుకో కూర్చోాలనిపించింది, కూర్చుడిపోయారు. ఇప్పుడు నేను అన్నాను, తమ్ముడు వచ్చి కింద దిగు అన్నాను అనుకోండి, ఎలాగుంటుంది ఆయన గారికి? 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, కిందన కూడా ఖాళీ ఉంది కదా, నన్నే దిగమన్నాడు అన్నయ్య, నేను తప్ప అన్నయ్యకి ఎవరికి కనబడరు. అందుకే ప్రభు మనకు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఏమన్నాడంటే, మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే మర్యాదకి వెళ్ళి కింద కూర్చుడిపోండి. వాళ్ళు వచ్చి అయ్యో కింద కూర్చున్నట్టు లేకండి అని కుర్చీలో కూర్చోబెడితే కుర్చీలో కూర్చోండి. కానీ ముందు మీరే వెళ్ళి కుర్చీలో కూర్చుడిపోయి తర్వాత కింద దించేశారనుకో, నువ్వు ఫీల్ అయిపోతావు. ప్రభువుకి ఎంత అర్థమైపోతుంది కదా మన మనసు. కాబట్టి ముందు ఎక్కడ కూర్చుడిపోవాలి మీరు?
చెప్పండి రా, కూర్చుని పోనీ కిందన. నేను ఆ మధ్యకాలంలో రాజాంలో మీటింగ్లో స్టేజ్ మీద కూర్చొని కీబోర్డ్ వాయిస్తా చూస్తున్నాను. కుర్చీలన్నీ నిండిపోయాయి, కింద మొత్తం ఖాళీ అయ్యాయి. ఎవడు కూర్చోట్లా కిందకు వచ్చి. పాపం అంటున్నాడు భాష గారు, అయ్యా నిలబడకండి, అయ్యి వచ్చాడు కూర్చోండి, అయ్యా నిలబడకండి, అయ్యి వచ్చి కూర్చోండి, కూర్చోట్లా, నిలబడతామంటున్నారు. అంటే కింద కూర్చుంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? తగ్గిపోతున్నాం అనుకుంటున్నారు. ఏంటండి ఈ రోగం మనకి? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఎదుటోడు తగ్గించినప్పుడు ఇంకా తగ్గండి. స్తోత్రం చెప్పండి. ఎదుటోడు తగ్గిస్తే పుసుక్కుని ఫీల్ అయిపోయి అంత మాట నేసాడు, అంత మాట నేసాడు, అంత మాట నేసాడు, జ్వరం తెచ్చేసుకోక, గలిబిలు చేసేక, సంఘాన్ని కుటుంబాన్ని గలిబిలు చేసేక, భార్య వచ్చి అంటది ఫోన్లండి, నీకంటే తెలుస్తుంది, నేను పడ్డాను, నాకు తెలిసి ఆ బాధ ఏటో. ఫోన్లంటే వాళ్ళు అనలేదు. ఇంకా ఒకసారి అంటాడు, వీడు 100 సార్లు అనేసుకుని హార్ట్ అటాక్ తెచ్చుకుంటాడు. నిజమండి, కొంతమంది అదొక వెరైటీ ప్రవర్తన అండి. నేను అప్పుడప్పుడు మా వాళ్ళకి చెప్తా ఉంటాను, నీలో తగ్గింపు ఉందో లేదో తెలియడానికి దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవచ్చు కదా. నిన్ను ఎవడు ఏమనకుండా నువ్వు 2 చేతులు జోబెట్టు వెళ్ళిపోతే గొప్ప విషయం కాదు. ఎవరైనా ఏదైనా అంటే నువ్వు తలదించుకొని వెళ్ళగలిగితే అదే కదా నీలో ఉన్న నిజమైన తగ్గింపు. స్తోత్రం చెప్పండి. నేను చాలా కాల క్రితం చదివాను ఒక సేవకుడి గురించి. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుందామని నడిచి వెళ్తున్నాడు రోడ్డు మీద, చచ్చిపోదామని. తన కుటుంబంలో తనకి విలువ లేదని, రోజు నానా మాటలు ఆడుతున్నారని చచ్చిపోదామని వెళ్ళిపోతా ఉంటే రోడ్డు మీద ఇలాగే చిన్న ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతుంటే నాలాంటి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఎవడో ఒకడు వచ్చాడట, అరే నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు ఇక్కడ వద్దు ప్రార్థన పెట్టద్దు రావద్దనంటే వస్తారా, నువ్వు మనిషివేంట్రాను, ఊసాడంట ముఖం మీద. ఈ పాస్టర్ గారు ఏమో దేవుని స్తోత్రం హల్లెలూయా అని మళ్ళీ వాక్యం మొదలెట్టాడంట. ఈ చచ్చిపోదాం అనుకుని వచ్చినోడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అంటే, చచ్చిపోదామని వెళ్ళాను, ఒక అతన్ని చూసి మళ్ళీ బతుకుదామని వెనక్కి వచ్చాను అన్నాడట. వాళ్ళు సరదాగా అంటాడేమనుకుంటున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నిజం, మీరు పెట్టిన టార్చర్కి మీ మాటలకి బతకడం నా వల్ల కాక చచ్చిపోదామని వెళ్తే రోడ్డు మీద ఒక ఆయన ఎవరో యేసయ్య అంట అతని గురించి చెప్తున్నాడు. ఆడెవడో వచ్చి ఉమ్ము వస్తే ఊమిని చెమట తుడిసినట్టుగా తుడిచేసుకొని అసలు పట్టించుకోకుండా వాక్యం చెప్తున్నాడు, దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చెప్పండి, ఒక చిన్న తుప్పర తుల్లితే చాలు దానికి సంఘం మానేస్తాం. అమ్మగారు అడగలేదు, ఏం అడగలరా? అమ్మగారు అడిగేసి కడిగేసి కూర్చోబెడితే అప్పుడు వస్తావా నువ్వు? ఒక తుప్పర తులితే తగ్గించుకోలేకపోతున్నావు నువ్వు. ఒక మాట జారిపోయితే తగ్గించుకోలేకపోతున్నావు. ఇది తగ్గింపైన అసలు మనలో ఉన్నది. నయమాను దగ్గర తన పన్నోడు చెప్పిన దానికి తలొగ్గాడు కాబట్టి పసిపిల్లోడిగా మారిపోయాడు. హల్లెలూయా. రండి చివరికి వెళ్ళిపోదాం. ఇంకో 2 విషయాలు ఉన్నాయి, ఎక్కువ చెప్పను కానీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం 18వ వచనంలో ఉన్న మాటలు చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఏమంటున్నాడు నయమాను? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు చాలా సంతోషకరమైన మాట ఏంటంటే, ఒక చిన్న కార్యం జరగగానే దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానంలోకి నయమాను వచ్చేసాడు. సంపూర్ణ జ్ఞానం. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు దేవుడేనండి అని అనలేదు. అలా అని అంటే మనం ఇక్కడ చదవకపోదాం. ఏమంటున్నాడు చెప్పండి, మళ్ళీ చదవండి, మీరు చెప్పండి. మరొక దేవుడే లేడు. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఏమంటే సిరియా దేశస్థుడు ఇలా మారితే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? ఒకసారి వెనక్కి వెళ్ళి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఎవరైనా 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన. నిజమైన దేవుని పిల్లలేమో యెహోవాయే దేవుడా బయలు దేవుడా అని కన్ఫ్యూజన్లో ఉంటే, సిరియా దేశస్తుడు వచ్చి ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత ఆశ్చర్యం అండి. ఒక చిన్న కార్యం జరగగానే దేవుడు ఏంటో, దేవుని గుణం ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుని శక్తి ఏంటో అన్నిటిని ఎరిగి దేవుని గురించిన జ్ఞానంలోకి నయమాను వచ్చేసాడు. కానీ పుట్టుకతోనే దేవునిలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఇంకా 2 పడవల మీద కాళ్ళు. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్నాళ్ళైంది రక్షించబడి నీ యేసయ్యని గూర్చిన జ్ఞానం నీకుందా? నీ యేసుని గూర్చిన జ్ఞానం నువ్వు పొందుకున్నావా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇంకా రచ్చలకి, చిల్లంగా శక్తులకి భయపడిపోయిన వాళ్ళు లేరా? వాటి కోసం వెళ్తున్న వారు లేరా? దిష్టి నిమ్మకాయలకి భయపడుతున్న వాళ్ళు లేరా? ఎవరైనా తుమ్మితే ఆగిపోయిన వాళ్ళు లేరా? చెప్పు. నీకు యేసు ప్రభు దేవుడే గాని తుమ్మితే వెళ్ళకూడదు ముందుకి. యేసు ప్రభు దేవుడే గాని కొబ్బరికాయ కొట్టిన తర్వాతే లోపలికి రావాలి. యేసు ప్రభు దేవుడే గాని ఏ కాలు పెట్టాలి? ఎడం కాలు నరికేయాలి. అప్పుడు యేసు ప్రభు దేవుడే గాని ఆవుని తీసుకొచ్చి, ఇవన్నీ మీరు చాలాసార్లు విన్న మాటలే, కొత్తగా నేను చెప్పడం లేదు. ఎన్నాళ్ళు దేవుళ్ళలోనికి వచ్చి కూడా యేసు ప్రభు దేవుడే గాని ఒక సొక్క ఎట్టాలి. ఏ సొక్క? ఈ దిష్టి చొక్క కొడుకుని కూతుని కాపాడద్దా?
యేసు ప్రభు దేవుడే కానీ ఏం తీయాలి? నువ్వు రెండు తలంపుల మధ్య ఉన్నట్టు నీకు అనిపించట్లేదా? ఆలోచించు. ఆ మధ్య ఏమైందంటే ఒక అమ్మాయికి పెళ్లి చూపులు, క్రిస్టియన్ అమ్మాయే. పెళ్లి కొడుకోలకి వాళ్ళు సోమవారం వస్తారనేమి మంగళవారం రమ్మని. మాకు సోమవారం ప్రార్థన ఉంది, వాళ్ళు మంగళవారం అవ్వదండి మేము సోమవారం వస్తామని. లేదు మాకు మంగళవారం వస్తే మంగళవారం రండి అని. మొత్తానికి ఎందుకు మంగళవారం రామంటున్నారంటే మంగళవారం శుభకార్యాలకు వెళ్ళకూడదట. ఎవరు మళ్ళీ? రెండు తలంపులు కాదా ఇది? సిరియా దేశస్తుడు నయమాన్ అంటున్నాడు యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని. యేసయ్య దగ్గరికి వచ్చి నీకు ఇంకా అది అర్థం కావట్లేదు. యేసు తప్ప మరొక దేవుడు లేనే లేడు. స్తోత్రం చెప్పండి. ఈ చివరి దినాల్లో మీ విశ్వాసాన్ని పాడు చేయడానికి అనేకులు మీ వద్దకు వస్తారు. మా యేసు ప్రభు దేవుడే గాని యేసు ప్రభువుని కన్నా మరి అమ్మ కూడా చెప్పండర్రా. యేసు ప్రభు దేవుడే గాని ఆ యేసు ప్రభు సేవ చేస్తున్న సేవకులు కూడా చెప్పండి. ఇవాళ సేవకులు దేవుడిలా చూస్తున్నారండి. దేవుని వాక్యానికైనా భయపడరు కానీ సేవకుడికి మాత్రం భయపడతారు. భయపడకూడదని నేను చెప్పట్లా, కానీ నీ సేవకుడు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో ఈ వాక్యాన్ని అంతకంటే ఎక్కువగా గౌరవించాలి. ఒకవేళ ఈ వాక్యాన్ని నువ్వు గౌరవించకుండా నన్ను గౌరవించావనుకో, నువ్వు నన్ను ఏం చేసావు చెప్పు? చెప్పండి ఏం చేసావు? దేవుణ్ణి చేసావు. నాకు ఉంటుంది నీకు ఉంటుంది తర్వాత రేపు. నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టద్దు, నన్ను పూజించొద్దు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా నేను. ఎలీషా దగ్గరికి వచ్చి నయమాను కానుక ఇస్తే నయమాను నేను తీసుకోను. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచింది నేను కాదు. చెప్పాలి గట్టిగా అందరు కూడా, కొంచెం గట్టి చెప్పండారా. నిన్ను స్వస్థపరిచింది నేను కాదు బాబు. ఎవరమ్మా? గట్టి చెప్పండి. నిన్ను బాగు చేసేది, నిన్ను స్వస్థపరిచేది, నిన్ను దీవించేది నేను కాదు, దేవుడు. నువ్వు అతన్ని దేవుడిగా చూడు, నన్ను కాదు. నన్ను గౌరవించు తప్పులేదు, నన్ను ప్రేమించు తప్పులేదు. నన్ను నీ ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా, నీ బిడ్డలతో ఒక బిడ్డగా నన్ను చూసుకో, చాలా సంతోషం. కానీ దేవుడిని చేయకు. మీకు నమస్కారం పెట్టి మరి చెప్తున్నాను, దేవుడిని చేయకండి. కొంతమంది ఇళ్లలో బైబిల్ అయినా ఉండదు కానీ అయ్యగారుల ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూసి ఎంత గర్వంగా పెట్టుకుంటారో. బైబిల్ వారానికి ఒకసారి కూడా జిప్పు తీరు. మళ్ళీ ఈ వాక్యానికి మీరు గౌరవం ఇవ్వకుండా, ఈ వాక్యానికి విలువ ఇవ్వకుండా, ఒకవేళ నాకు విలువ ఇచ్చుంటే ఈ రాత్రి దేవుడు మనల్ని క్షమించును గాక, మన బుద్ధి మారును గాక. చెప్పండి. దేనికంటే వాక్యం కంటే ఇంక ఎవరిని మనం గొప్పగా చూడకూడదు. స్తోత్రం కలుగును గాక. అసలు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే కీర్తనాకారుడు అంటాడు, నీ నామం అంతటి కంటే నీ వాక్యాన్ని నువ్వు హెచ్చించావు, గొప్ప చేసావు. దేవుని నామము కంటే గొప్పగా చెప్పండి ఏమి ఎంచాలట మనం? వాక్యాన్ని. మరి దేవుని నామము కంటే నువ్వు గొప్పగా వాక్యాన్ని ఎంచాల్సి వస్తే, వాక్యం కంటే సేవకుని హెచ్చిస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చెప్పే చివరి 6వ మాట ఏంటంటే, నయమాను దేవుని గూర్చిన జ్ఞానంలోనికి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక కార్యానికే నీకు ఎన్ని కార్యాలు జరిగినాయో నీ జీవితంలో ఇప్పటికీ, కానీ ఇప్పటికీ నీకు ఇంకా అనుమానమే. ఇది జరిగితే అప్పుడు బాప్తీసం తీసుకుంటాను. ఇప్పటికీ ఎన్నో జరిగాయి, కానీ ఇంకా నీకు నమ్మకం కుదరడం లేదు. ఈ అనుకున్న పరీక్షలో ఉద్యోగం వచ్చేస్తే అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను. ఇది జరిగిపోతే అప్పుడు నేను మందిరం కట్టించేస్తాను. ఇది జరిగిపోతే అప్పుడు నేను దేవుని కానుక ఇచ్చేస్తాను. ఇది జరిగిపోతే అంటున్నావు అంటే జరగపోతే ఆయన దేవుడు కాదా తమ్ముడు వంశీ? అవునా కాదు చెప్పండి. నేనేమంటాను తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగో చెప్పారే, ఆ మాట మనం పలకాలి. చెప్పండి. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ చెప్పాలి, ఒకవేళ పెళ్లి చేయకపోయినా, ఒకవేళ పిల్లలు ఇవ్వకపోయినా, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోయినా, ఒకవేళ సొంత ఇల్లు రావట్లేదు నోట్లో నుండి, ఒకవేళ రేషన్ కార్డు ఊడిపోయినా, ఒకవేళ పెట్టిన పెన్షన్ అప్లికేషన్ అవ్వకపోయినా, ఆయన మన దేవుడు. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్యోగం పోయినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు చెల్లి. నీకు పెళ్లి అవనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఇందాక అమ్మగారు ప్రార్థన చేయించారు, మీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. మీ పట్ల దేవుని చిత్తం ఏంటో మీకు అర్థమైపోతే ఈ ఉద్యోగాల కోసం, పెళ్లిల కోసం, వీటి కోసం అసలు మీకు భయం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు. దేవుని చిత్తం మీకు అర్థమైపోతే. హల్లెలూయా. కాబట్టి 6వది మనం అందరం కూడా చెప్పండి దేంట్లోకి రావాలి? దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం అంత ఈజీగా దొరుకుతుందా అంటే, పౌలు తన పత్రిక ఫిలిప్పీ పత్రికలో అన్నాడు, యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నాకు ఏవేవి లాభకరమైనవో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఏమండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఒకసారి ఆలోచించండి. మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా, మీరు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు మైండ్ పెడతారు కదా, డబ్బులు ఖర్చు పెడతారు కదా, సమయాన్ని ఖర్చు పెడతారు కదా. 4 సంవత్సరాలు కష్టపడి చదివిన పరీక్షలు ఫెయిల్ అయిపోతుంటారు మీరు. మరి దేవుని గురించిన జ్ఞానం రావాలి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎంత వాక్య ధ్యానం చేయాలి, ఎంత వాక్యం చదవాలో ఆలోచించండి. లోక జ్ఞానం కొరకు డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో నేర్చుకోగలుగుతున్న మనము
దేవుని జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఆయన పాదాల దగ్గర నష్టపోలేకపోతున్నాం, కష్టపడలేకపోతున్నాం. కనీసం బైబిల్ కూడా చదవడం లేదు ఈ రోజుల్లో దేవుని పిల్లలు. చదువురాని వాళ్ళు మనం ఏమీ చేయలేము. చదువు వచ్చిన వాళ్ళు నాకు చెప్పొద్దు, కానీ మీరు ఆలోచించండి, రోజుకి ఎంతసేపు వాక్యాన్ని చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు వ్యక్తిగతంగా. మీరు వినడం అలవాటైపోయి మార్కులు వేస్తున్నాం, కానీ నీకు నువ్వుగా వాక్యం చదివే అనుభవంలోకి వచ్చావా? వాక్యాన్ని నీకు నువ్వుగా చదవనంత వరకు నీకు దేవుని గురించిన జ్ఞానం దొరకదు. ఒక బిడ్డ ఎదుగుదలలో రోజు రోజుకి ఎదగాలంటే తన నోటితో ఏమవ్వాలి? తినాలి. ఆ పాప సరిగా తినలేకపోతుందని మాంసం నేనే నవిలేసి నోట్లు పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది తమ్ముడు? చిన్నప్పుడు తల్లులు ఏం చేస్తారంటే ప్రేమ ఎక్కువైపోయి ఆడు మాంసం తినలేకపోతే ఈవిడే శుభ్రం నవిలేసి మెత్తగా చేసేసి దాన్ని నోట్లో పెడుతుంది. అందులో రసం అంతా నువ్వు మింగేసావు, ప్రోటీన్స్ విటమిన్స్ లేకపోయినా నీకు వచ్చేసినాయి. ఆడికి వెళ్ళేది ఏంటి? ఎప్పుడో ఒక కథ విన్నాను నేను, పిఎస్ స్వామి గారు అనుకుంటే చెప్పింది విన్నాను నేను. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళారంట, ఒక దొర సాని అమ్మని కలుసుకోవడానికి కూర్చున్నారంట. ఆమె వాష్రూమ్లో ఉంది. పల్లెంలో ఏమో చాలా పలుకులు ఉన్నాయంట. చాలా పలుకులు ఉంటే, అరే అమ్మగారు ఇంకా రాలేదురా, చాలా పలుకులు ఉన్నాయి కాస్త తిందామని చెప్పి వెళ్ళి ఇద్దరు నోట్లు వేసుకుని లల ఆడించేశారట. ఆడించేసిన తర్వాత ఆవిడ వచ్చింది వాష్రూమ్ బయటికి కూర్చుని, అమ్మ మరి మీరు కొంచెం లేట్ అయ్యారు, మాకు కొద్దిగా నోరు ఆగక కొంచెం మీరు పెట్టిన పలుకులు తినేసామంటే, పర్లేదులే బాబు, అవి పలుకులు కాదు, అది పప్పు ఉండ సపరించేసి బెల్లం అంతా లోపల వేసుకొని పలుకులు అక్కడ పెట్టాను అన్నదట. అంటే ఆవిడ పళ్ళు లేవు, ఆ పప్పు వండుకున్న బెల్లం అంతా సపరించింది, పలుకులు లవ్వలేదు కదా, అవి ప్లేట్లో పెట్టింది. చెప్పండి, వీళ్ళు ఈరోజు అలాగే ఉంది మన భక్తి జీవితం. అందుకే ఎన్ని వాక్యాలు వింటున్నా మన జీవితంలో మార్పులు రాకపోవడానికి కారణం అదే. నీకు నువ్వుగా వాక్యం చదివి ధ్యానించడం మొదలు పెట్టగలిగితే నువ్వు దేవుని జ్ఞానంలోనికి వస్తావు. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. అక్కడే ఉంది చూడండి, చివరి మాట ఏంటంటే దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, అప్పుడు ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతరమైన దేవతలకు నేనిక. అబ్బా, ఏం మాట అండి ఇది! ఏమి సమర్పణ అండి, ఏమి డెడికేషన్ అండి, ఏం కమిట్మెంట్ అండి! ఒక్క కార్యానికి ఇంత సమర్పణ ఏంటండి? అందుకే నయమాను ద్వారా దేవుడు తన దేశానికి జయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి దేవుడు కోరుతున్న డెడికేషన్, సమర్పణ ఇదే. ఏమన్నాడు తెలుసా? ఈ రోజు నేను చెప్తున్నాను పాస్టర్ గారు, నేను యెహోవాకు తప్ప, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవాకు తప్ప ఇక ఎవరికి ఏ దేవతకి కూడా నేనేమివ్వను, బలి అర్పింపను అని చెబుతూ మరొక మాట కూడా అంటాడు. 18 వచ్చిన చివరిలో ఏముంటుందంటే, యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాక అంటాడు. ఏ విషయంలో అంటే, తన సైన్యాధిపతి వాళ్ళు ఉన్నటువంటి సిరియా దేశంలో ఆచారం ఏంటంటే, రాజుగారు వాళ్ళ దేవతకి బలిచ్చే ముందు సైన్యాధిపతి వెళ్ళి అక్కడ నిలబడితే రాజు తన మీద ఆనుకొని బలిస్తాడు. ఆ ఆనుకునేటప్పుడు సైన్యాధిపతి నిలబడి బలం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తేనే రాజుగారు ఆ పని చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా నేను ఉద్యోగంలో ఉన్నాను, నేను ఖచ్చితంగా నా రాజుతో పాటు ఆ రిమ్మోను గుడిలోకి వెళ్ళాలి, ఆ బలి ఇచ్చేటప్పుడు నిలబడాలి, ఆ బలి ఇచ్చేటప్పుడు ఆయనకి నేను సపోర్ట్ ఇవ్వాలి. నేను అలా సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన్ని నేను దేవునికి బలి ఇచ్చినట్టు కాదు, కానీ ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించను గాక. అది కూడా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉన్న ఉద్యోగానికి అది తప్పదు. కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, అదేంటండి జగన్ క్రిస్టియన్ కదా, తిరుపతి గుడిలోకి అది పట్టుకుని వెళ్ళిపోతాడు, ఇది పట్టుకుని వెళ్ళిపోతాడు, సరిమల అక్కడికి వెళ్ళిపోతుంది, దగ్గరికి వెళ్ళిపోతుంది, వైఎస్ అక్కడికి వెళ్ళిపోతాడు. రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు. కొన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, వాటిని వారు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఆ పదవిలో ఉండడానికి అర్హులు కాదు. కాబట్టి నేను వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడట్లే. ఈ నయమాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు. నయమాన్ అంటున్నాడు, యెహోవా నన్ను క్షమించునుగాక. ఇక ఎలీషా ఎక్కువగా తను ఏమి ఇబ్బంది పెట్టాలనుకోలే, సరే వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. చివరి మాట ఏంటంటే, చెప్పండి, యెహోవాకు తప్ప ఇంకెవ్వరికి నేను బలి అర్పించను. అర్పణ, సమర్పణ. నిన్ను నువ్వు దేవునికి తప్ప ఇంకెవ్వరికి చెప్పు అప్పగించుకోకూడదు. నిన్ను నీ జీవితాన్ని దేవునికి తప్ప ఇంకెవ్వరికి కమిట్మెంట్ అవ్వకూడదు. నువ్వు ఇంకెవ్వరికి కమిట్ అవ్వకూడదు. ఇంకెవ్వరికి నువ్వు నీ చేతిని ఇవ్వకూడదు, నీ లైఫ్ని ఇవ్వకూడదు. నీ లైఫ్ని డిజైన్ చేసి భూమి మీదకి తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆలోచిస్తుంది నీ దేవుడు ఒక్కడే. ఆ దేవుని చేతిలో ఇది నువ్వు పెట్టాలి తప్ప ఎవరి చేతిలో పెట్టి ఎవరికి పడితే వాళ్ళ చేతిలో నీ లైఫ్ని పెడితే దాని వాల్యూ తెలియదు. నీ లైఫ్ యొక్క వాల్యూ వారికి తెలియదు. వాళ్ళకి సరిపోయే విధంగా నేను వాడుకుంటారు, నీ అవసరం తీరాక పక్కకి తీసిరేస్తారా. వాళ్ళకి తెలియదు దాని గురించి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గురించి దాని గురించి తెలియదు వాళ్ళకి. దాని వాల్యూ తెలిసిన వాళ్ళు, దాన్ని సరిగా ఉపయోగించగలిగిన వారు ఎవరంటే చెప్పండి. ఉదాహరణకి కీబోర్డ్ ఉంది, తీసుకొచ్చి స్టీవెన్ అన్న చేతిలో పెడితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తారన్న మీరు? ఒకవేళ కీబోర్డ్ మీ చేతిలో పెడితే, మా మనవరాలకి నేర్పిస్తానని తీసుకెళ్ళిపోతుంది ఆయన. అదే కీబోర్డ్ని తీసుకొచ్చి వంశీ చేతిలో పెట్టాను అనుకోండి, అన్న ఒక మంచి ఫోటో తీయన్న నాకు అని అంటాడు. అదే కీబోర్డ్ తీసుకొచ్చి నా చేతిలో పెడితే
అది ఎందుకు తయారు చేయబడిందో దానికి వాడుతాను నేను. అవునా కదా? ఉన్నారా? వెళ్ళిపోయారా? లేపాలా మిమ్మల్ని? లేపక్కర్లేదు కదా. దాని ఉపయోగం, దాని పనితనం, దేని కొరకు అది డిజైన్ చేయబడిందో అది నెరవేర్చబడాలంటే అది ఎఫ్రాయిం చేతిలో ఉండాలి. అవునా అన్నా? చెప్పండి. డేవిడ్ గారి చేతిలో పెట్టినా ఏం జరగదు, మూలెట్టి తుప్పు పెట్టి పోవడం తప్ప ఏం జరగదు. కొంతమంది నాకు చెప్తా ఉంటారు, అన్న మేము కీబోర్డ్ నేర్చుకోవాలన్నా. కీబోర్డ్ ఉందా తమ్ముడు? ఇప్పుడు ఏంటన్నా, కొన్ని 5 సంవత్సరాలు అయ్యింది. ఏం చేస్తుందిరా? పిల్లలు ఏమైనా పెట్టిందా? పిల్లలు పెట్టలేదు కానీ పట్లు పెట్టింది. కొన్ని కీస్ కూడా పని చేయట్లా. ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి? మూల పెట్టారు. అదే కీబోర్డ్ నా చేతిలో ఉంటే, నేను మొన్న సోంపేట వెళ్ళాను కదా, ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చారు. బ్రదర్ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశ. మంచిదేనండి, కీబోర్డ్ ఉంది బ్రదర్. కొన్నాను. ఎంత కొన్నారు? 90,000 పెట్టుకున్నారు. నేనే కొనలేదు అంత పెట్టి. ఇప్పుడు 90,000 పెట్టుకున్నారా? ఏం చేస్తున్నారు బ్రదర్? ఇంట్లో ఉంది బ్రదర్. నేను అనుకున్నా, ప్రభు అది నా చేతికి ఇచ్చేవచ్చు కదా అనుకున్నాను మామూలుగా. ఎందుకంటే అది నా చేతిలో ఉంటే దాని పర్పస్ కరెక్ట్గా ఉపయోగించబడుతుంది. నువ్వు దేవుని చేతిలోకి రానంత వరకు పట్లు పట్టిపోతావు, తుప్పు పట్టిపోతావు, మూల పెట్టబడతావు, ఏం ఉపయోగం లేదు. ఈ రాత్రి నువ్వు దేవునికి తప్ప ఇంకెవరికి అప్పగించుకోకూడదు. ఒకళ్ళు ఎవరికైనా చెయ్యిచ్చేసావా? నీ లైఫ్ని ఇంకెవరికైనా కమిట్ చేసేసావా? ఈ రాత్రి నయమాన్ దగ్గర నుండి మనం ఒక్క మాట నేర్చుకొని దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందాం. దేవా, నాకు తెలియక నేను ఎవరెవరికో నా జీవితాన్ని ఇచ్చేసాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నీ చేతిలోకి వస్తే కానీ నా జీవితం యొక్క విలువ, నా జీవితం యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు. నాకు అర్థమైంది ప్రభు అని మీకు అర్థమైతే ఈ రాత్రి ఆ ఒక్క మాట పట్టుకొని దేవునికి చెప్పండి, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నన్ను అంగీకరించు. దేవుడు ఎంత మంచివాడంటే, నువ్వు ఎలాగున్నా తీసుకుంటాడు, శుభ్రంగా రిపేర్ చేస్తాడు, క్లీన్ చేస్తాడు, మళ్ళీ అనేకులకు ఉపయోగపడే విధంగా మార్చేస్తాడు ఆయన. నేను పాడైపోయాను కదా, పట్లు పట్టేశాను కదా, మూల పడిపోయాను కదా అని నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు ఆయన చేతిలోకి వస్తే ఎలా రిపేర్ చేయాలని తెలుసు, ఎక్కడ రిపేర్ చేయాలని తెలుసు. చేసి నిన్ను నీ దేశానికి విజయం ఇచ్చే వ్యక్తిగా మారుస్తాడు. నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్ను నీ కంపెనీకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రియులారా, దేవుని వాక్యము విని 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 వినడం మనకు అలవాటైపోయింది. కానీ ఈ రాత్రి అయినా సరే 7 మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. 7 మాటలు మీకు గుర్తుంటాయని నేను చెప్పట్లేదు. 7 మాటలు గుర్తుపెట్టుకోమని కూడా నేను చెప్పడం లేదు. కానీ అందులో ఏదో ఒక మాట నీకు సంబంధించిన మాటే. వర్షానికి భయపడి చాలా మంది గృహాల దగ్గర ఉండిపోయారు. నువ్వు వర్షాన్ని దాటి వచ్చావు దేవుని మందిరానికి. ఈ లైవ్ ద్వారా కొంతమంది ఇంటి దగ్గర ఉండే పడుకోకుండా మీరు కూడా దేవుని మాట వింటున్నారు. మీకు రావాలని ఆసక్తి ఉన్నా రావడానికి అవకాశం లేక ఇంటి దగ్గర ఉండి ఈ లైవ్ ద్వారా మీరు దేవుని మాట వింటున్నారు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుడు రాని వాళ్ళతో మాట్లాడు, వచ్చిన వారితోనే మాట్లాడతాడు. ఇదిగో నయమాను అనగానే మనకి కుష్ఠరోగం, కోపం తప్ప మరి ఏమీ గుర్తురాదు. కానీ రాత్రి దేవుడు అతనిలో ఎన్ని లక్షణాలు మనకి చూపిస్తున్నాడండి. మనము లోపాలు మాత్రమే చూడగలం, దేవుడు చూచేవి మనం చూడలేము. నయమానులో దేవుడు ఏం చూశాడు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. అతడు తన పనిలో నిపుణత సంపాదించుకున్నాడు. దేవుడు ఆల్రెడీ నీకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిలో నువ్వు డెవలప్మెంట్ అవ్వాలి, డెవలప్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఎక్సలెన్స్. రోజు రోజుకి అందులో నువ్వు నిపుణత సంపాదించాలి, నైపుణ్యత సంపాదించాలి, సాధన చేయాలి, అభివృద్ధి పడాలి. నువ్వు బైబిల్ చెప్తున్నట్లుగా అలుపుల దగ్గర కాదు, రాజుల దగ్గర నేను నిలబెడుతుంది ఆ పని. రెండవదిగా చూసాము, యథార్థవంతుడు. అంత గొప్ప స్థాయి ఉన్నా కూడా తన బలహీనతని కప్పుకోలేదు. యథార్థంగా ఒక చిన్న పిల్లకి కూడా కనబడేటట్లుగా జీవించాడు. ఈరోజు మనం బలహీనతలు కప్పుకుంటున్నాము. ఎవరైనా వచ్చి మన బలహీనతల గురించి మాట్లాడితే ఒప్పుకోలేకపోతున్నాం, కోపం తెచ్చుకుంటున్నాం. ఎవరండి అంత కరెక్ట్ గా ఉన్నారంటున్నాం. కానీ నయమనాలని లేదు. అవునయ్యా, నా దగ్గర ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నేను మందిరంలో నివసిస్తున్నా, జీవిస్తున్నా, ఈ బలహీనతని నేను జయించలేకపోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అయ్యా అని తిరిగి ఒప్పుకోలేక వారి మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నాం. నయమాను యథార్థంగా తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దానికోసం అడుగు ముందుకేసాడు విశ్వాసముతో. అంతేకాదు, ఒక పనివాడు చెప్పిన మాటని కూడా వినడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. ఈరోజు నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే నీకు నచ్చదు, వినబుద్ధి కాదు, పెడచెవిని పెడుతున్నావు. ఏది నీ తగ్గింపు? దేవుని గూర్చినటువంటి జ్ఞానంలోనికి వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు అయ్యింది, ఇంకా నీ దేవుని గూర్చిన నీకు అవగాహన సరిగా రావడం లేదు. నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. మనం పరలోకంలోకి వెళ్ళాలంటే ఎరగాలి, దేవుని గూర్చిన జ్ఞానంలోనికి మనం రావాలి ఈ భూమి మీద. చివరిగా, దేవునికి తప్ప
మరి ఎవ్వరికి మనల్ని మనం అప్పగించుకోకూడదు. మరి ఎవరి చేతిలో కూడా మనం చేయి పెట్టకూడదు. దేవుని చేతిలో మాత్రమే మన చెయ్యి ఉండాలి. ఎలాగున్నా పర్వాలేదు, ఈ రాత్రి నువ్వు దేవునికి అప్పగించుకో. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు. నయమాను నిలబెట్టినట్లుగా నిన్ను కూడా ఈరోజు ఈ తరానికి దీవెనకరంగా నిలబెడతాడు. కొంతమంది యవనస్తులు, ఇప్పటికే నేను కమిట్ అయిపోయాను, ఇప్పటికే నేను వేరే వాళ్ళకి నా జీవితాన్ని అప్పగించేశాను, ఇప్పుడు ఎలా అని సందిగ్ధలో ఉన్నారు. చెల్లి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రమ్మంటున్నాడు ఆయన బయటికి. ఆ ఊబి నుండి బయటికి రమ్మంటున్నాడు. ఆ బంధకుండా బయటికి రమ్మంటున్నాడు. అది నీకు మంచిది కాదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నీ భవిష్యత్తుకి అది మంచిదని. దేవుడు అంటున్నాడు అది మంచిది కాదు తల్లి, నా చేతిలోకి వచ్చాయి, నేను నడిపిస్తాను నిన్ను. చూస్తావు కదా, నువ్వు ఊహించని స్థితి నీకు నేను ఇస్తాను తల్లి, నా చేతిలోకి రా. అప్పుడు చాలా దినాలు బట్టి నువ్వు రెండు తలంపుల మధ్య నలిగిపోతున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఏది వదలకూడదు అనుకుంటున్నావు అది వదిలే. ఎక్కువ ఆలోచించద్దు, దాని గురించి ఎక్కువ ఆలోచించక వదిలేసి రా, నా చేతిలోకి రా, నేను నడిపిస్తాను చూడు, ఇంకేం ఆలోచించుకో, జస్ట్ నా చేతిలోకి నువ్వు రా చాలు అని దేవుడు నేను పిలుస్తున్నాడు. తమ్ముడు, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంగమా, అర్ధరాత్రి శరీరం అలిసింది, నిద్ర వస్తుంది కాదనట్లేదు, కానీ మీలో కొంతమంది మాత్రం కళ్ళంటి కన్నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది ఆశతో వచ్చారు, దేవుడు నాతో మాట్లాడాలి, ఈ రాత్రి ఏదో ఒకటి దేవుని సన్నిధిలో నేను తేల్చుకోవాలని ఆశతో వచ్చారు కొంతమంది. వాళ్ళ కళ్ళంటి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి ఆ కన్నీళ్ళకి జవాబు ఇచ్చేశాడు ఆయన. కొంతమంది కునుకుపాట్లలో ఉన్నారు. సీమోను సీమోను, నువ్వు నిద్రపోతున్నావు బేటి, లే ప్రార్థన చెయ్యి అంటున్నాడు. సంగమా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, ఈ అర్ధరాత్రి సమయంలో నీ పాదాల దగ్గర ఇంతవరకు నీవిచ్చిన మాటలను ఎత్తుపట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము. గత 6 నెలలు మీ సన్నిధిలో జరిగిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎన్నోసార్లు నీ బిడ్డల్ని మీరు బలపరిచారు. మరలా 7వ నెలలో కూడా ఈ రాత్రి నీ సన్నిధికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఇది నీ మాట నాయన, నేను కాదు, నా మాట కాదు, ఇది నీ మాట. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు నాయన. ప్రతి హృదయానికి కావలసిన మాటను మీరు ఇచ్చారని నమ్ముతున్నాను. ఎవరు ఏ మాటని పట్టుకొని రాత్రి స్పందిస్తూ నీ పాదాల దగ్గర మొరపెడుతున్నారో వారి యొక్క ప్రార్థనకి జవాబు దయచేసి, ఇదిగో నయమాను ద్వారా తన దేశానికి జయాన్ని ఇచ్చినట్లుగా మా ద్వారా మా భారతదేశానికి జయము కలగాలి, మా ద్వారా మా కుటుంబాలకి జయము కలగాలి, మా ద్వారా మా గ్రహాలకి ఆశీర్వాదం రావాలి. మమ్మల్ని ఆ విధంగా మార్చమని, మలచమని, సరిచేయమని. ఎక్కడ మేము ఇంకా వంగట్లేదో, మారడం లేదో, ఆ పరిస్థితులు విరగ్గొట్టి నువ్వు కోరుకుంటున్న రీతిగా మమ్మల్ని నిలబెట్టమని నీ పాదాల దగ్గర మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.